మీద నిన్న ఒక బీసీలకు సువర్ణాధ్యాయం ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీసీలకు ప్రత్యేకమైనటువంటి పార్టీ ఇప్పటి వరకు, అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బీసీలకు ప్రత్యేకమైనటువంటి పార్టీ లేదు. అంటే బీసీలు వేరే పార్టీల దగ్గర టికెట్లు తీసుకోవడము, తర్వాత వాళ్ళని అడుక్కోవడము, రకరకాలుగా ఇటువంటి పరిస్థితి ఉండే. అటువంటి పరిస్థితి నుంచి బీసీలు టికెట్లు ఇచ్చేటువంటి పరిస్థితి, తర్వాత ఎక్కడ ఏ పార్టీ దగ్గరకు పోయి అక్కడ పోయి మోకరిల్లాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు బీసీలకు సొంత పార్టీ ఉంది. అదే పార్టీ మాత్రమే ఉందా, టికెట్లు మాత్రమే వస్తాయంట? లేదు. అంటే ఇక్కడ బీసీలకు దక్కాల్సినటువంటి వాటాకు సంబంధించి మొత్తం కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అన్యాయమే జరుగుతూ ఉంది. కాబట్టి ఈ అన్యాయాన్ని ఎదురించాలంటే, లేకపోతే అక్కడ వడ్డించుట్టోడు మనోడు ఉంటేనే ఇదంతా కూడా లెక్క సెట్ అయిపోతుంది. అది కాకుండా మరి అధికారం ఒకరి చేతిలో పెట్టేసి తర్వాత మాకు అది కావాలి ఇది కావాలంటే ఏది కానటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కేటాయింపుల్లో చూసుకున్నా, లేకపోతే ఇక్కడ పదవుల్లో చూసుకున్నా, లేకపోతే నామినేటెడ్ పోస్టుల్లో చూసుకున్నా, ఏ రకంగా చూసుకున్నా, విద్యాసంస్థల్లో చూసుకున్నా, ఇక్కడ హాస్పిటల్ ఏది చూసుకున్నా కానీ బీసీలకు అన్యాయమే జరుగుతూ ఉంది. కాబట్టి బీసీలకు ప్రత్యేక పార్టీ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి భావించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల బతుకులు మారాలి. బీసీలతో పాటు సబ్బండ వర్గాల, అంటే ఎస్సీ ఎస్టీ మైనార్టీల బతుకులు మారాలి. అందులో అగ్రవర్ణ పేదల బతుకులు మారాలి. ఈ బతుకులన్నీ మారాలంటే ఈ బతుకు మారడం కోసమే ప్రత్యేకమైనటువంటి పార్టీ వచ్చింది. అది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. తెలంగాణ రాజ్యాధికార పార్టీ పేరుతో నిన్న తీన్మాన్ మల్లన్న పార్టీని ఆవిష్కృతం చేసిండు. నిన్న ఆవిర్భవించినటువంటి పార్టీ అంటే సెప్టెంబర్ 17 అనేటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటి రోజు. అంటే అక్కడ నిజాం నిరంకుశత్వానికి చరమగీతం పాడినటువంటి రోజు. నైజామోని పైజా మూడగొట్టి అక్కడ ఏదైతే దుర్మార్గమైనటువంటి పరిపాలన ఉంటుందో ఆ పరిపాలనంతా కూడా పక్కకు పెట్టేసి భారత్లో విలీనమైనటువంటి రోజు కాబట్టి శుభసూచకం అదొకటి. తర్వాత అక్కడ పెరియార్ రామస్వామి తమిళనాడులో మొత్తం కూడా సంచలనం సృష్టించి తమిళనాడు రాష్ట్రాన్ని మొత్తం కూడా ఏకం చేసి ఆ రాష్ట్రంలో బీసీల బతుకుల కోసం, తర్వాత అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని ధిక్కరించి దాన్ని మొత్తం కూడా కథం చేసినటువంటి ఒక గొప్ప మహానుభావుడు పెరియార్ రామస్వామి. అయితే ఇక్కడ పెరియార్ రామస్వామి జయంతి కూడా నిన్ననే. అదే కాకుండా తర్వాత ఇక్కడ ఏది విశ్వకర్మలకు ఆరాధ్య దైవం, విశ్వకర్మలే కాదు ఇక్కడ బీసీలందరికీ కూడా ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి విశ్వకర్మ జయంతి కూడా నిన్ననే ఉంది. ఈ సందర్భంగా అంటే ఇది ఒక శుభ సూచకంగా మొత్తం మీద నిన్న బీసీ రాజ్యాధికార పార్టీ నిన్న ఆవిర్భవించింది. తీన్మాన్ మల్లన్న దాన్ని ఆవిష్కరించింది. ఇందాక మీరు అవన్నీ కూడా చూసినారు. అంటే పార్టీకి సంబంధించినటువంటి గీతం కానీ ఆవిష్కరణ కానీ, ఆ తర్వాత జెండా కానీ ఎజెండా కానీ ఆ విషయాలన్నీ కూడా ఇందాకనే మీకు తీన్మాన్ మల్లన్న చెప్పేసిండు. అంటే అక్కడ పార్టీ ఆవిర్భావం సందర్భంగా అంటే పార్టీలో 2 రంగులు, అక్కడ ఎరుపు వర్ణము విప్లవాలకు ఉద్యమాలకు, తర్వాత ఇక్కడ కార్మికులకు ప్రతీకగా ఉంటే, తర్వాత ఇక్కడ ఏదైతే ఆకుపచ్చ రంగు ఉందో ఆకుపచ్చ రంగు ఇది కర్షకులకు అంటే రైతులకు, తర్వాత పాడి పంటలకు, వీటన్నిటికీ చిహ్నంగా అక్కడ 2 రంగులను వేసుకోవడం జరిగింది. తర్వాత ఇక్కడ కర్షకులు, తర్వాత కార్మికులు ఏకమైతే అటు ఇక్కడ ఉపాధికి సంబంధించినటువంటి అంశంలో అన్ని రకాలుగా అంటే విద్య వైద్యం కూడా ప్రైవేట్ రంగంలో కూడా అంటే కార్పొరేట్ లెవెల్లో ప్రభుత్వమే అందించాలనేటువంటిది సంకల్పం కూడా గతం నుంచి మాట్లాడుతూ ఉన్నాడు తీన్మాన్ మల్లన్న. నిన్న కూడా ఆ విషయాన్ని వెల్లడించాడు. అంటే ఈ రాజ్యాధికార పార్టీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎందుకు స్థాపించబడింది అంటే ఇక్కడ ఉన్నటువంటి సబ్బండ వర్గాల యొక్క, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలి, తర్వాత అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలంటే 100% ఒక పార్టీ అవసరం. ఎందుకంటే మన గురించి ఆలోచించేటువంటి మనుషులు కావాలి, మన గురించి ఆలోచించేటువంటి విధానాలు కావాలి, అటువంటి మేనిఫెస్టో ఉండాలి. అటువంటి మేనిఫెస్టోతో ముందుకు వస్తామని చెప్పేసి నిన్న తీన్మాన్ మల్లన్న క్లియర్గా చెప్పిండు. ఇందాక మీరు మొత్తం చూసిండ్రు కదా ఆ పాట నుంచి, తర్వాత ఇది గీతం నుంచి, పార్టీ గీతం నుంచి ఆ తర్వాత మల్లన్న స్పీచ్ వరకు నిన్న చాలామంది మేధావులు, ప్రొఫెసర్లు, తర్వాత అక్కడ పెరియార్ రామస్వామి మనవడు, ఇట్లా చాలామంది అందరి ఆధ్వర్యంలో వారి సమక్షంలో పార్టీ ఆవిష్కృతమైంది. అంటే అసలు యాక్చువల్గా రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులను తీసుకురావడం, లేకపోతే ఇంకా వేరే పెద్ద దేశంలో ఉన్నటువంటి జాతీయ నాయకులను తీసుకురావడం ఇటువంటివి చేస్తారు. కానీ ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీ
అక్కడ ప్రొఫెసర్లని, మేధావులని, తర్వాత వివిధ రంగాల్లో ఉన్నటువంటి నిపుణులను తీసుకొచ్చేసి వాళ్ళ ముందర వాళ్ళ ఆధ్వర్యంలో నిన్న పార్టీ ఆవిష్కరణ జరిగింది. తర్వాత నిన్న ఆవిర్భావం సందర్భంగా తీన్మాన్ మల్లన్న అధ్యక్షునిగా, ఆ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇక్కడ సుధగాని హరిశంకర్ గౌడ్, తర్వాత ఇక్కడ రజనీ కుమార్ వాళ్ళు వర్కింగ్ ప్రెసిడెంట్లుగా, తర్వాత ప్రధాన కార్యదర్శిగా వట్టే జానయ్య యాదవ్, ఇట్లా మొత్తం కూడా పార్టీ కార్యవర్గాన్ని, రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా నిన్న ప్రకటించడం జరిగింది. ఇంకా మరిన్ని పోస్టులు అంటే ఇంకా జిల్లాలకు సంబంధించి కానీ, లేకపోతే యువజన విభాగం కానీ, మహిళా విభాగం కానీ, ఇట్లా రకరకాలుగా ఆ పోస్టులను కూడా ఇంకా భర్తీ చేయాల్సి ఉంది. ఇవన్నీ కూడా నిన్న కార్యక్రమం జరిగింది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో ఒక సరికొత్త అధ్యాయాన్ని తీసుకురావడానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిన్న ఆవిర్భావం జరిగింది. అంటే మొత్తం మీద అన్ని పార్టీలు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా టీఆర్ఎస్ పార్టీ ఉండే అప్పుడు అంటే ప్రాంతీయ పార్టీ ఉంటే అది జాతీయ పార్టీ అయిపోయింది, అది కూర్చున్నది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా జాతీయ నాయకత్వం, అక్కడ భారతీయ జనతా పార్టీ అది కూడా జాతీయ నాయకత్వం. ఇట్లా జాతీయ పార్టీలుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కోసమే, తెలంగాణ ప్రజల కోసమే మాట్లాడి కొట్లాడేటువంటి పార్టీ, తర్వాత తెలంగాణ ప్రజల బాగోగుల కోసం తెలంగాణ ప్రజల అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తామని చెప్పేసి నిన్న తీన్మాన్ మల్లన్న క్లియర్గా ప్రకటించిండు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిన్న ఆవిష్కృతమైంది. ఆ విషయాలు ఇంకా చాలా ఇప్పుడు ఏ పేపర్లో కూడా పెద్ద కనిపించదు. వెలుగు దినపత్రిక, తర్వాత ఇక్కడ సినార్ తెలంగాణ తప్ప మిగతా పేపర్లలో మొత్తం లోపల ఏడనో మూలకేసి ఇట్లా వేసినట్టుగా చేసినారు. ఎందుకంటే విషయం ఏంటంటే తీన్మాన్ మల్లన్న ఇప్పుడు ఎమ్మెల్సీకి పోటీ చేసినప్పుడు కూడా మొట్టమొదటిసారి పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి, ఆ తర్వాత ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు కూడా ఏ పేపర్ కానీ ఏ ఛానల్ కానీ ఆయన గురించి పెద్దగా ప్రచారం చేయలేదు. ఆయన గురించి కనీసం అక్కడ వార్తల్లో ఒక వ్యక్తిగా కూడా చూడలేదు, కనీసం అసలు పట్టించుకునేటువంటి పరిస్థితి. కానీ అక్కడ ఎమ్మెల్సీగా అక్కడ జాతీయ పార్టీలను, తర్వాత రాష్ట్రంలో ఉన్నట్టు అధికారంలో ఉన్నటువంటి పార్టీని మొత్తం కూడా ఖతం చేసేసి, అంటే అప్పుడు పార్టీలను కూడా ఎదుర్కొని రెండవ స్థానంలోకి వచ్చినప్పుడు అక్కడ భారతీయ జనతా పార్టీ కానీ తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా పోటీ ఇవ్వనటువంటి పరిస్థితుల్లో రెండవ స్థానానికి వచ్చినప్పుడు అన్ని ఛానళ్ళు, అన్ని పేపర్లు తీన్మాన్ మల్లన్నను ఒక గొప్పగా వార్తగా తీసుకొచ్చినాయి. అంటే విషయం ఏంటంటే మనము ఒక గొప్ప స్థాయిలో ఉంటే, ఒక గొప్పగా ఎదిగితే, ప్రజల గురించి మాట్లాడితే రాయనటువంటి ఈ పేపర్లు, తర్వాత ఈ మీడియా ఛానళ్ళు ఒక స్థానంలో ఉంటే మాత్రమే గుర్తిస్తూ ఉన్నాయి. గుర్తించడం అంటే వాళ్ళ గుర్తింపు మనకేం అవసరం కానీ, అందుకనే మన పార్టీ ఉండాలి, తర్వాత మన ఎజెండా ఉండాలనే ఉద్దేశంతో తీన్మాన్ మల్లన్న ఒక సామాన్యుడి చేత జెండా దాన్ని కూడా తీసుకురావడం జరిగింది. మొత్తం మీద తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం, తెలంగాణలో ఉన్నటువంటి బీసీల కోసం ప్రత్యేకంగా బీసీలు, తర్వాత ఇక్కడ ఎస్సీ ఎస్టీలందరూ కూడా, మైనార్టీలందరూ కూడా కలుపుకొని, అగ్రవర్ణ పేదలను కూడా కలుపుకొని 100% ముందుకెళ్లాలనే ఉద్దేశంతో నిన్న పార్టీ ఆవిర్భావం జరిగింది. ఇది ఒక శుభసూచకంగా చెప్పుకోవచ్చు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలనకు సంబంధించి ఆయన మాట్లాడాడు. తర్వాత ఇక్కడ కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా భారత్ను మొత్తం కూడా, అంటే పూర్వంలో ఉన్నటువంటి భారత్ ఏదైతే ఉంటుందో ఆ భారత్ను తీసుకొస్తాం, అఖండ భారత్ను సాధిస్తాం. తర్వాత పహల్గామ్ ఘటనకు, తర్వాత గతంలో రజాకర్ల పరిపాలనకు, రజాకర్ల యొక్క ఆగడాలకు, దుర్మార్గాలకు ఏం తేడా లేదని చెప్పిండు. వాస్తవం నిజం కూడా. నిన్న రక్షణ శాఖ మంత్రి చెప్పినటువంటి మాటల్లో కూడా వాస్తవాలు ఉన్నాయి. ఎందుకంటే పహల్గామ్లో జరిగినటువంటి ఘటనలో మొత్తం కూడా కాల్చి చంపేసినారు, మీ మతం ఏంది, మీ కులం ఏందని చెప్పేసి ఇట్లా అడిగి చంపినటువంటి పరిస్థితి కనిపించిందని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు చెప్పినారు. అట్లనే గతంలో ఈ రజాకర్ అంటోడు మొత్తం కూడా దుర్మార్గమైనటువంటి చర్యతోటి ఇక్కడ ఉన్నటువంటి చాలామందిని మతం పేరుతోటి రకరకాలుగా చంపేసినటువంటి పరిస్థితి కనిపించింది. కాబట్టి అది దానికి దీనికి అంటే సామ్యం ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత ప్రముఖ సాహితీవేత్త ఎస్వి రామారావు కన్నుమూసిండంట. నిజంగా కూడా నాకు కూడా ఆయన అంటే బాగా దగ్గరగా ఉంటుండే, ఆయనకు రెగ్యులర్గా కలుస్తుండే నేను అప్పట్లో. ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ ఇక చాలా విషయాలను మనం మాట్లాడుకుందాం మార్నింగ్ న్యూస్లో. ముందుగా ఈనాడు దినపత్రికను చూద్దాం. ప్రమాద ఘంటిక మేల్కోవాలిక, ఏది మేల్కోకపోతే చాలా ప్రమాదం జరుగుతుందంట. ఏమవుతుందంటే ఇది మధుమేహం లాంటి వ్యాధులతోటి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే మనకు తెలియకుండానే అవన్నీ కూడా వచ్చి చేరుతున్నాయని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది ఈనాడు దినపత్రిక. కాలేజీకి వెళ్ళే రోజుల్లో నిత్య
నిత్య అనేటువంటి అమ్మాయి నాజుగ్గా ఉండేది. చదువుల్లోనే కాదు ఆటపాటల్లోనూ ముందే. కానీ ఉద్యోగంలో చేరినప్పటి నుంచి పని ఒత్తిడి కుంగదీసింది. కూర్చుని చేసే పనే అయినా రోజంతా ఏదో తెలియని నీరసం, నిస్సత్తువ. క్రమంగా బెల్లీ ఫ్యాట్ పెరిగింది, అంటే కొంచెం లావ్ అయిపోతుందంట. వ్యాయామాలు ఆరంభించినా ఫలితం లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్షలు చేయించుకుంటే రక్తంలో గ్లూకోజ్ మోతాదులు పెరిగాయని, మధుమేహానికి దగ్గరలో ఉందని తేలింది. ఇంకో ఇట్లయిందంట. నిత్య ఒక్కరే కాదు, మన దేశంలో ఎంతోమంది ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు. 13.6 కోట్ల మంది ముందస్తు మధుమేహం అంటే ప్రీ క్లినికల్ డయాబెటీస్తో జీవిస్తున్నారని 2 ఏళ్ల కిందటి ACMR ఇండియా అధ్యయనం పేర్కొంది. అయితే చాలామంది ఈ సంగతే తెలియకపోవడం గమనార్హం. అయితే సకాలంలో జాగ్రత్త పడకపోతే వీరందరికీ టైప్ 2 మధుమేహం రావడం ఖాయమని, కొన్ని జాగ్రత్తలతో పరిస్థితి దిగజారకుండా చూసుకోవచ్చని నిపుణులు చెప్తున్నారంట. ముందస్తు మధుమేహానికి సంబంధించి అనేది జీవక్రియ రుగ్మత అంటే మెటబాలిక్ సిండ్రోమ్లో ఒకటి అంట. అందులోనూ గ్లూకోజ్ మోతాదులు ఎక్కువగానే ఉంటాయి. కాకపోతే మధుమేహం గుర్తించేంత స్థాయిలో ఉండవు, అలాగని నార్మల్గానే ఉండవంట. మధుమేహం వస్తే ఎట్లా ఏం కథ, అసలు యాక్చువల్గా ఎందుకు వస్తూ ఉంది, చిన్నతనంలో కూడా మధుమేహం వస్తూ ఉందని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 10 నుంచి 14% మంది ముందస్తు మధుమేహంతో బాధపడుతున్నారట. అయితే హెచ్చరికలు వినండి. ముందస్తు మధుమేహంతో ప్రత్యేకించి లక్షణాలు ఏవి ఉండవంట. అయితే కొందరిలో కొన్ని హెచ్చరికలు సంకేతాలు కనబడతాయి. వీటిని అర్థం చేసుకోవాలి. వెంటనే వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. కుటుంబంలో ఎవరైనా మధుమేహం ఉన్నట్లయితే గతంలో ఉంటే వాళ్ళు మాత్రం అస్సలే తాత్సారం చేయొద్దంట. అప్పటికప్పుడు వెళ్ళేసి చెక్ చేయించుకుంటే మంచిగా ఉంటుందంట. సంకేతాలు ఎట్లుంటాయంటే ఇవి సంకేతాలు: బొజ్జ భాగంలో కొవ్వు పోగవడం కొంచెం ఇట్లా పెరుగుతుందంట. శక్తి ఉత్సాహం సన్నగిల్లడం, ఏకాగ్రత జ్ఞాపక శక్తి తగ్గడం, సరిగా ఆలోచించలేకపోవడం, ఎప్పుడూ ఏదో ఒకటి తినాలనిపించడం, నిద్ర సరిగా పట్టకపోవడం, స్వల్పంగా దిగులు, నిరాశ, ముందుగానే బట్టతల రావడం, ఇవన్నీ కూడా ఉంటాయంట. కాబట్టి ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఎందుకంటే ప్రత్యేకంగా ఈ డయాబెటీస్ ఇవన్నీ కూడా రావద్దు అంటే నడక ఎక్కువ అవసరం. తర్వాత లేకపోతే రన్నింగ్ అనే చేయాలి. ఎందుకంటే వ్యాయామం లేకపోవడం వల్ల ఏమవుతుందంటే మనం తిన్నట్టే అట్లే కూర్చొని అట్లే ఉంటే మొత్తం ఏమవుతుందంటే కొవ్వు పేరుకపోయి మొత్తం ఇట్లా ఊబకాయం మంచిగా గట్టిగా అయిపోతున్నారు. దాంతో అనేక రకాలైనటువంటి వ్యాధులు వస్తూ ఉన్నాయి. వాటి బారిన పడొద్దు. ఎందుకంటే చాలామంది ఈ రకాలైనటువంటి వ్యాధులతోటి ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి దానికి సంబంధించినట్టు ఒక కథనం కనిపిస్తూ ఉంది. ఇక మా పాలనలో బంధుప్రీతికి తావు లేదు అని చెప్పేసి అంటున్నారు. ఎవరైనా అట్లేం చెప్తారు, కాకపోతే జరుగుతూ ఉంటుందని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ పార్టీ మొత్తం మీద అసలు నిజంగా చెప్పాలంటే ఒక రకంగా ఈ విషయంలో మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యాయమే. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులను కానీ లేకపోతే వాళ్ళని కానీ తీసుకొచ్చేసి రాజకీయ రంగంలో పెట్టి వాళ్ళకు ఎమ్మెల్యేలు, ఎంపీలు అటువంటి పదవులు ఇచ్చి తర్వాత వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చి ఇటువంటి పని ఏం చేయలేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ పని చేసిండు. హరీష్ రావును పెట్టిండు, కేటీఆర్ని పెట్టిండు, కవితను పెట్టిండు, అక్కడ సంతోష్ రావును పెట్టిండు. కుటుంబ సభ్యులందరూ కూడా భాగస్వాములుగా ఉన్నారు. ఆ విషయంలో మాత్రం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యాయమే. ఇక కొందరు అభివృద్ధి నిరోధకులుగా మారారు. స్వార్థ ప్రయోజనాల కోసం ప్రగతిని అడ్డుకుంటున్నారు. తెలంగాణ సమాజం వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. అభివృద్ధి, సంక్షేమం మాకు 2 కళ్ళు. ప్రజాపాలన దినోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాడు. సాయుధ పోరాట స్ఫూర్తితో మొదలైన మన ప్రయాణం ప్రపంచ వేదికపై తెలంగాణ జెండా ఎగిరే స్థాయికి చేరాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. 1948 సెప్టెంబర్ 17 ఈ గడ్డపై రాచరికానికి గోరి కట్టి ప్రజాపాలనకు హారతి పట్టిన రోజు. అందుకే ఇది ప్రజాపాలన దినోత్సవం. అదేవిధంగా డిసెంబర్ 7, 2023 స్వరాష్ట్ర ప్రజాస్వామ్య ప్రస్థానంలో మరో మైలురాయి. నాటి సాయుధ పోరాట స్ఫూర్తితో మునుపటి నియంతృత్వ పాలనను ఓడించి ప్రజాపాలనను తెచ్చుకున్నాం. అహంకారపు ఆలోచనలు, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతానికి మా పాలనలో తావు లేదు. కష్టమైన నష్టమైన ప్రజలతో పంచుకుంటున్నాం. ప్రజల ఆకాంక్షలు, వారి ఆలోచనలే ప్రామాణికంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం. తప్పులుంటే దిద్దుకుంటున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అయితే ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా బుధవారం అసెంబ్లీ ఎదురుగా గన్పార్క్లోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించి మాట్లాడాడు. మొత్తం మీద మా పాలనలో బంధుప్రీతికి తావలేదంటూ ఉన్నారు. పదవుల్లో మాత్రం లేనట్టుగానే మాత్రం కనిపిస్తూ ఉంది. ఇక భాషా జ్ఞానం, నైపుణ్యాల కలబోతగా విద్య, దేశానికి దిక్సూచిలా ఉండేలా విద్యా విధానాన్ని రూపొందించండి చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఎందుకంటే విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నది. కాబట్టి విద్యలో మార్పులు రావాలి. విద్యకు సంబంధించి కేటాయింపులు ఎక్కువ జరగాలి. మరి ఎంత జరుపుతారు ఏం కథ అనేది చూడాలి. మరి రజాకర్ల దారుణాలు పహల్గామ్ దాడి లాంటివే, ఎవరో చెబితే ఆగలేదు. ఆపరేషన్ సింధూర్ ముగిసిపోలేదు అని చెప్పేసి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్తా ఉన్నాడు.
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టీకరణ, ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం. తెలంగాణ విమోచన వేడుకల్లో రాజ్నాథ్ సింగ్కు జ్ఞాపికను అందజేస్తున్న కిషన్ రెడ్డి, చిత్రంలో బండి సంజయ్, గజేంద్ర సింగ్ షెకావత్, ఈటల రాజేందర్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఆపరేషన్ సింధూర్ ఎవరో మూడో వ్యక్తి ప్రమేయంతో ఆగిపోలేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ ముగిసిపోలేదు, విరామం మాత్రమే ఇచ్చాం. మరోసారి ఉగ్రదాడి జరిగితే తిరిగి ప్రారంభమవుతుందని గుర్తుంచుకోవాలి. నాడు తెలంగాణలో రజాకార్లు చేసిన దారుణాలు ఇటీవల జరిగిన పహల్గాం దాడి లాంటిదే. ఇక 2 చోట్ల మతం అడిగే చంపారు. రజాకార్లు కేవలం హిందువులపై కాకుండా భారత్ను సమర్థించే వారిపైన దాడులు చేశారు. రజాకార్ల మనస్తత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు అని హెచ్చరించారు రాజ్నాథ్ సింగ్. బుధవారం సికింద్రాబాద్లోని పరేడ్ మైదానంలో కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవంలో రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అమరవీరులకు సర్దార్ పటేల్కు నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేసి పారామిలిటరీ దళాలు గౌరవ వందనం స్వీకరించారు. సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ సమీపంలోని కంటోన్మెంట్ పార్కులో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని నిన్న ఆవిష్కరించిండు కేంద్ర రక్షణ మంత్రి. అయితే మొత్తం మీద ఇక్కడ రజాకార్లకు తర్వాత పహల్గాం దాడికి దాన్ని పోల్చిండు. ఎందుకంటే నిజంగా కూడా అట్లా మతం పేరుతో జరిగినటువంటి దాడులుగా చెప్పుకోవచ్చు. పహల్గాం దాడిలో కూడా ఇట్లా ఆ పేరు అడిగినరు అని చెప్పేసి వాళ్ళు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అప్పుడు రజాకర్ అంటోడు కూడా వాడు దుర్మార్గుడు, వాడు నరరూప రాక్షసుడు, వాడు చేసినటువంటి ఆగడాలు ఆకృత్యాలు మొత్తం కూడా దారుణంగా తెలంగాణ ప్రజా మొత్తం కూడా ఒక భయభ్రాంతులకు గురైంది. తాతలను అడిగితే చెప్పేటోళ్ళు, బాగా పెద్ద పెద్ద ముసలోళ్ళని అడిగితే వాళ్ళు చెప్పేటోళ్ళు. రజాకర్లు వస్తున్నారంటే వణికిపోయేటోళ్ళంట. ఎక్కడి వస్తువులు అక్కడనే ఇడిచిపెట్టేసి, తింటుంటే తిండి కూడా అక్కడ వాడేసి రకరకాలుగా భయపడుతూ భయభ్రాంతులకు గురవుతూ ఎక్కడికన్నా వెళ్ళి తలదాచుకుంటుంటోళ్ళంట. వాళ్ళు గుర్రాల మీద వచ్చి కాల్పులు జరిపి ఎక్కడికక్కడ ఉన్న వాళ్ళు అక్కడనే విచక్షణారహితంగా కాల్చి చంపేటోళ్ళు. అటువంటి దుర్మార్గాలు జరిగినాయి అప్పుడు నిజంగా. కాబట్టే ఇక్కడ భారతదేశంలో అంటే విలీనమైనటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా సంతోషపడ్డారంట. ఎందుకంటే గతంలో ఇప్పుడు ఎవరైతే మావోయిస్టులు కానీ లేకపోతే నక్సలైట్లు కానీ లేకపోతే వామపక్ష భావజాలం ఉన్నటువంటి, అంటే ఇప్పుడు మావోయిస్టులు నక్సలైట్లు అప్పుడు లేరు కానీ వామపక్ష భావజాలం ఉన్నటువంటి నాయకులు అప్పుడు సాయుధ రైతాంగ పోరాటం చేసిండ్రు. ఈ సాయుధ రైతాంగ పోరాటంలో దొరలకు వ్యతిరేకంగా, ఎవరైతే భూస్వాములకు వ్యతిరేకంగా, ఎవరైతే జాగీర్దారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిండ్రు. పోరాటం చేసి వాళ్ళపైన తిరగబడి కొంతమంది జైలు పాలైనరు, కొంతమంది చనిపోయినరు, కొంతమంది చంపబడ్డరు. రకరకాలుగా హింసాకాండలు కొనసాగినాయి. కానీ ఎక్కడ కూడా చరిత్రలో మనం ఎక్కడన్నా పుస్తకాలు చూసుకుంటే ఏదన్నా పాఠశాల విద్యలో కానీ లేకపోతే ఎక్కడ కానీ దీనికి సంబంధించినటువంటి చరిత్ర మాత్రం ఎవరు కూడా రాయలేదు. ఎవరు కూడా రాస్తే దాంట్లో పాఠ్య ప్రణాళికలో చేర్చలేదు. ఎందుకంటే గత చరిత్రను మనం చదువుకోవాలి, కానీ మన చరిత్రను మనం చదువుకునేటువంటి పరిస్థితి వచ్చింది. పొట్టి శ్రీరాముల వల్ల ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డదని చెప్పేసి అక్కడ పుస్తకాలలో రాసినారు. కానీ ఇక్కడ జరిగినటువంటి దౌర్జన్యాలు, ఇక్కడ జరిగినటువంటి దారుణాలు, ఇక్కడ జరిగినటువంటి మారణ హోమాలు, బట్టలిచ్చి ఇడిపించి బతుకమ్మలు ఆడించినటువంటి మహిళల్ని బతుకమ్మలు ఆడించినటువంటి దుర్మార్గమైనటువంటి అప్పుడు రజాకర్ల ఆగడాలు కొనసాగినాయి. దానికి విముక్తి జరగడమే మంచిది అని చెప్పేసి అక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ మొత్తం మీద భారత్లో విలీనం చేసినటువంటి సందర్భంలో విమోచన దినంగా చెప్తారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు. మొత్తం మీద అది ఒక రకంగా విమోచనం అని చెప్పుకోవాలి. ఒకే ఉత్తర్వు 16 ప్రాజెక్టులు. ఇక డిపిఆర్ల తయారీకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు. వినియోగంలో ఉన్న కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల సామర్థ్యం పెంపు. ఇప్పటిదాకా ముందడుగు పడనివి తెరపైకి వస్తున్నాయంట. కృష్ణా బేసిన్లో అదనపు నీటి వినియోగానికి, కొత్త రిజర్వాయర్ల నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదికలు తయారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వినియోగంలో ఉన్న ప్రాజెక్టుల సామర్థ్యం పెంపు. గతంలో సర్వేల కోసం ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత ముందుకు పడని ప్రాజెక్టులకు తెరపైకి తెచ్చింది. మొత్తం 16 పథకాలకు సర్వే, ఇన్వెస్టిగేషన్, సమగ్ర ప్రాజెక్టు నివేదికల తయారీకి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే మంగళవారం జారీ చేసిన ఈ ఉత్తర్వులు బుధవారం వెలుగు చూసింది. ఇన్ని పథకాలు ఒకేసారి, అది ఒకే ఉత్తర్వుల్లో డిపిఆర్ల తయారీకి ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపైన మాట్లాడుతున్నారంటే, ఎందుకంటే ఈ ప్రాజెక్టులు అవన్నీ నడిస్తే ఏమైతుందంటే, ఇప్పుడు పని లేని కాంట్రాక్టులు ఉన్నారు అనుకో, పని లేని పెద్ద కాంట్రాక్టులు ఉంటే ఆ కాంట్రాక్టర్లకు పని దొరుకుతుంది. అట్లా అని చెప్పేసి రైతులకు మంచి జరగదంటే రైతులకు మంచి జరిగేటువంటి అంశం 100% తీసుకోవాలి. కాకపోతే ఏంటంటే
ఎవరైతే ఇప్పుడు విద్య లేక వైద్యం లేక వాళ్ళు చచ్చిపోతూ ఉంటే ప్రజలను పట్టించుకోకుండా ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఏమో 1400 కోట్లే ఉంది. ఈ 1400 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేస్తే అది ఒక 8000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ ఉంది. తర్వాత 1400 కోట్ల రూపాయలకు సంబంధించి ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి ఏదో బకాయిలు ఉన్నాయి. అవి చెల్లిస్తే కథ పాపం పేదలకు వైద్యం అందుతుంది, పేదల ప్రాణాలు కాపాడినట్టు అవుతుంది. వీటిపైన కూడా దృష్టి పెట్టాలి కదా. ఇవి చాలా ఇంపార్టెంట్ కదా. పేద ప్రజల ప్రాణాల కంటే ఇప్పుడు ధన్మని ఆగమైగాల మీద ఏదైనా కట్టేసి చేస్తే అదేం పెద్ద విషయం కాదు కదా. కాబట్టి దీనిపైన దృష్టి పెట్టాల్సినటువంటి ప్రభుత్వాలు దీనిపైన ఆలోచించకుండా ఎక్కడ కమిషన్లు వస్తాయి, ఏం కథ జరుగుతుంది, ఏం కథ అని చెప్పేసి అక్కడ ఆలోచిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. అయితే విషయం ఏంటంటే ప్రాజెక్టులు కట్టొద్దని చెప్పేసి అంటలేము, కానీ అక్కడ దానికంటే ప్రాధాన్యం అంటే ఏది ప్రాధాన్య అంశం, ఏది ప్రాధాన్యం తర్వాత అంశం అని చెప్పేసి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. జస్ట్ 1400 కోట్లు కట్టేస్తే ఇక్కడ ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగితే ఇక్కడ ప్రైవేట్లో కూడా ప్రైవేట్ ఆసుపత్రులలో కూడా పేదలు వైద్యం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి అవకాశం లేకపోతే ఎట్లా మరి? ఇక్కడ విద్యకు సంబంధించి కూడా ఫీజు రియంబర్స్మెంట్ రాక చాలామంది పేద విద్యార్థులు కనీసం వాళ్ళ సర్టిఫికేట్లు తీసుకోలేక, సర్టిఫికేట్ తీసుకుందామంటే వాడు ఇయ్యడు, ఎవడు మేనేజ్మెంట్ వాడు ఇయ్యడు. ఎందుకంటే నువ్వు మొత్తం బిల్లు కట్టు, నువ్వు మొత్తం ఫీజు కట్టు అని అంటాడు. లక్షలు కట్టలేక ఏం చేయాలనో అర్థం కాక ఆగమ్య గోచరంగా ఒక క్వశ్చన్ మార్క్లో ఉండిపోతున్నాడు విద్యార్థి. ఇక్కడ విద్య కానీ అక్కడ వైద్యం కానీ దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టాల్సినటువంటి ప్రభుత్వాలు దీనిపైన పెడతారు. ఎందుకంటే దీంట్లో కమిషన్ రావు కదా, అట్లుంటుంది లెక్క. ఆర్టీసీలో 1743 ఉద్యోగాలు, 1000 డ్రైవర్ ఉద్యోగాలంట, 743 శ్రామిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. ఆర్టీసీలో డ్రైవర్ శ్రామిక్ పోస్టుల భర్తీకి తెలంగాణ పోలీస్ నియామక మండలి బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం ఉద్యోగాల సంఖ్య 1743 కాగా అందులో డ్రైవర్ కొలువులు 1000 ఉంటే శ్రామిక్ పోస్టులు అంటే మెకానికల్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి 743 ఉన్నాయంట. అక్టోబర్ 8వ తేదీ నుంచి అక్టోబర్ 8 నుంచి ఇవి ఆన్లైన్ దరఖాస్తులు ఉంటాయంట. వెబ్సైట్ ద్వారా దరఖాస్తుని ఆన్లైన్ స్వీకరించవచ్చు. 8వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు, అక్టోబర్ 8 నుంచి 28 దాకా ఇవి ఉంటాయంట. కార్యసాధకుడు మోదీ 75వ పుట్టినరోజున ప్రధానికి శుభాకాంక్షల వెల్లువ, సేవల్ని కొనియాడిన రాష్ట్రపతి, ప్రపంచ నేతలు. ఇక దారిలో బుధవారం ఓ చిన్నారిని ఎత్తుకొని ముద్దు చేస్తున్న ప్రధాని మోడీ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద 75వ పుట్టినరోజును జరుపుకున్న నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇక యువతతో పెట్టుకుంటే పతనమే, గ్రూప్ 1లో అవకతవకలకు బాధ్యత ప్రభుత్వానిదే, మీడియాతో ఇష్టాగోష్ఠిలో భరోసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు అని చెప్పేసి అంటున్నాడు. యువత పెట్టుకుంటే ఏమవుతుందో ఆయనకు తెలిసింది, అర్థమైంది. ఎందుకంటే ఏం పని చేసారో తెలిసింది. మేమేం చేయలేరు అహంకారంతో ముందుకు వెళ్ళిపోతే లాస్ట్కి వస్తే తీసి దెబ్బ కొడితే అట్లా అయిందనమాట లెక్క. 7 గాడున్నారు లెక్క. ఇది పొంతనలేని తీర్పు, పిటిషనర్ల సందేహాలను నివృత్తి చేశాం, రివాల్యుయేషన్కు నిబంధనలు అనుమతించవు. రివాల్యుయేషన్కి అనుమతించకపోతే మీ అయ్యే జాగిరి ఇష్టం వచ్చినట్టు జాబ్లు ఇస్తారా బాబు? నీ అయ్యే జాగిరాడా? గ్రూప్ 1 ఉద్యోగాలు తీసుకుపోయి డైరెక్ట్గా ఇచ్చేస్తారు. ఏమని పడితే వానికే 10 మంది ఎట్లా ఎక్కువ వస్తారా? తొక్కి కొడుకులు ఒక్కొక్కరిని తొక్కాలి, మొత్తం కూడా కసరు కక్కాలి. ఎట్లా ఎక్కువ వస్తారు? 10 మంది ఎక్కువ ఎట్లా ఎక్కువ వచ్చారు? ఎంతమంది అభ్యర్థులు ఎట్లా మోసం చేసిండ్రు? నిజంగా అసలు ఒకవేళ పారదర్శకంగా జరిగి ఉంటే ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చేది? ఇంగ్లీష్ మీడియంలో రాస్తే మార్కులు ఎక్కువ వేస్తాం, లేకపోతే తెలుగు మీడియంలో రాస్తే మార్కులు తక్కువ వేస్తాం, వీళ్ళకైతే ఎక్కువే. ఇవన్నీ లంగ కథలు ఏంది? ఇంకా మళ్ళీ ఏదో మేము పీకేసినాం ఏకేసినాము, ఇది మళ్ళీ రివాల్యుయేషన్ చేయదు. రివాల్యుయేషన్ చేయకపోతే నీ ఇష్టం, నీ అయ్యే జాగిర్ లెక్క ఇష్టం వచ్చినట్టుగా మార్కులు వేసుకుంటూ పోతే అక్కడ ఆర్సీ రెడ్డి ఆ ఫ్యాకల్టీకో లేకపోతే ఇంకొకరికో అప్పగిస్తావు. నీ ఇంట్లోకి ఇచ్చినట్టు జాబులు తొక్కల కొడుకులను ఒక్కొక్కటి మొత్తం ఇల్లు ఎవడైతే ఇవన్నీ చేసిండో పాపం. ఇప్పుడు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు ఉద్యోగాలు వచ్చినటువంటి సంతోషం వాళ్ళకి లేదు. తర్వాత ఇప్పుడు నిరుద్యోగులు కూడా అరే మేము ఇంత కష్టపడి రాస్తే, ఇంత కష్టపడి 10-12 సంవత్సరాల నుంచి కష్టపడి చదువుకుంటే లాస్ట్కి వస్తే ఇట్లా అయిపోయాయని చెప్పేసి వాళ్ళు బాధపడు. రాష్ట్రంలో ఇది ఒక రకంగా సివిల్స్ ఉద్యోగం లాంటిది. ఇటువంటి ఉద్యోగాన్ని తీసుకొచ్చి అప్పనంగా ఇష్టం వచ్చినట్టుగా అయ్యా జాగీర్ లెక్క అమ్ముకుంటారా? మేము అమ్ముకున్నట్టు ఆధారాలు ఉన్నాయా? వచ్చు. ఏం కావాలి నీకు ఇంకా ఆధారాలు? 10 మంది ఎట్లా ఎక్కువ వచ్చిర్రా? వేస్ట్ ఫెలోస్. మళ్ళీ ఇంకా మేము అప్పీలికి పోతాము, పిప్పీలికి పోతాము, పీకి పడేస్తాము, చేత కాకపోతే సపరేట్గా మూసుకొని కూర్చోవాలి. ఈ లంగ కథలు పడుకుంటా నిరుద్యోగులు మొత్తం కూడా నాశనం చేసుకుంటా పాపం. మొత్తం నిరుద్యోగులు ఎట్లుంటారో తెలుసా? అరే బాబు, కనీసం మినిమం ఉందా? ఏమన్నా పాపం తరుగుతుంది.
ఎందుకంటే తిన్నరో తినలేదో తెలియదు, పొద్దున అసలు యాక్చువల్గా టిఫిన్ చేస్తారో లేదో తెలియదు, మధ్యాహ్నం ఏమన్నా 5 రూపాయల భోజనం ఉంటే 5 రూపాయల భోజనం చేసి రాత్రి నీళ్లు తాగి కడుపు నింపుకొని ఇంటికాడికి వెళ్ళి ఫోన్ చేస్తే పండగకు పోమంటే పండగకు రమ్మని చెప్పేసి అడిగితే పండగకు పోతే ఉద్యోగం ఎప్పుడు వస్తుంది బిడ్డ అని చెప్పేసి అడిగితే ఏం చెప్పాలనో తెలియక ఇబ్బంది పడుకుంటా రకరకాలుగా బాధలు పడుకుంటా నిరుద్యోగులు కష్టపడతా ఉంటే కొడుకులు ఇష్టం వచ్చినట్టుగా అమ్ముకుంటే మీ అయ్యే జాగీరు తర్వాత ఇంకా నేను ఈ తీర్పు అనుమతించరాదు సింగిల్ జడ్జి అద్భుతంగా ఇచ్చాడు తీర్పు ఆయన. మళ్ళీ ఇట్లా అట్టెట్లయితుంది ఇట్లయితే అని లంగ కథలు బంద్ చేయరు వేస్ట్ ఫెలోస్. అది ఎట్లేస్తారా బాబు ఎప్పుడన్నా ఉందా అట్లా? ఇప్పుడు ప్రిలిమ్స్కి ఒక హాల్ టికెట్ ఇస్తారంట, తర్వాత మెయిన్స్కి ఒక హాల్ టికెట్ ఇస్తారంట, వీరు అయ్యే జాగిరి లెక్క. అప్పుడే అంటూనే ఉన్నాం మనం ఇదంతా మోసం జరుగుతుందిరా నాయన, గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లే జరిగింది, మొత్తం జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది అంటే అరే దాన్ని కనీసం దాన్ని సెట్ చేసే ప్రయత్నం చేయాలి. ఇంకా మళ్ళీ మేము అప్పీలుకు పోతాం, లేకపోతే ధర్మాసనానికి పోతాం. సింగిల్ బెంచ్ తప్పు పడతారట, ఆయన బరాబరే ఇచ్చిండు తీర్పు, దాన్ని మేము కూడా అయితలేదు. ఇప్పుడు నిజంగా కూడా అసలు యాక్చువల్గా ఇప్పుడు పాపం అట్లా ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కూడా అందరు కూడా అంటే ఏం రానోళ్ళు ఏం కాదు పాపం. ఎందుకంటే అందులో సగం మందికి ఎక్కువ మంది పాపం వాళ్ళు నిజంగా కూడా నిజాయితీగా చదువుకున్నారు, వాళ్ళకి నిజంగా రావాల్సిందే. కానీ ఇంకా సగం మందిని ఉట్టిగా తీసుకొచ్చి పెట్టారు కదా కొంతమందిని. మరి వాళ్ళ సంగతి ఏంది? వాళ్ళ ప్లేస్లో నిజంగా చదువుకున్నోనికి రావాలి కదా, నిజంగా మొత్తం జీవితాంతం దానికోసమే కష్టపడి దానికోసమే జీవితాన్ని అర్పించడానికి రావాలి కదా. నేను కూడా గ్రూప్ 1 ఆస్పిరెంట్ నేరా బాబు, వెస్ట్ ఫెలోస్ ఎస్ఏ రేటింగ్లో స్టేట్ ఫస్ట్, ఉస్మానియా ఇన్స్టిట్యూట్ ఫస్ట్, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఫస్ట్. నేను ఇటువంటి లంగాలు ఉన్నారు ఇక మన నుంచి ఇట్లా పరిస్థితి లేదు అని చెప్పేసి. ఎందుకనంటే చాలామంది చనిపోతున్నారు, నిరుద్యోగులు ఉద్యోగాలు రాక రకరకాలుగా ఇబ్బందులు పడుకుంటా చనిపోతూ ఉంటే ఏం చేయాలో అర్థం కాక కనీసం వాళ్ళని కాపాడేటువంటి ప్రయత్నం చేయాలి అని చెప్పేసి రకరకాలుగా పేపర్లలో వ్యాసాలు రాసుడు, లేకపోతే ఇట్లా వేసుకుంటా తిరుమల గారు పిలిచి సురేషన్ భాయ్ రాయను మనము అంటే ఒక మంచి దారి చూపిద్దాం, ప్రయత్నం చేద్దాం, చైతన్యం చేసే ప్రయత్నం చేద్దామని చెప్పేసి చెప్తే వచ్చినాం. అయితే ఇటువంటి ఇంకా కథలు పడుకుంటా ఇంకా లంగ కథలు పడుకుంటా మేము ఏదో పీకేసిన అట్టుగా సింగిల్ జడ్జి గారు చెప్పింది తప్పు అని చెప్పేసి మళ్ళీ వెళ్తున్నారట లంగలు. సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేయండి అని చెప్పేసి అంటున్నారు. హైకోర్టు డివిజన్ బెంచ్లో టీజీపీఎస్సీ అప్పీల్కి వెళ్ళింది. పీకురాడా గడ్డి. గ్రూప్ 1 పరీక్ష నిర్వహణ ఫలితాలకు సంబంధించి సింగిల్ బెంచ్ జడ్జి పొంతనలేని తీర్పు వెలువరించారని హైకోర్టుకు టీజీపీఎస్సీ నివేదించింది. ఒకవైపు పునర్మూల్యాంకనం చేయాలని లేదా 8 నెలల్లో మళ్ళీ పరీక్ష నిర్వహించాలని ఆదేశిస్తూ ఈ రెండు చెప్పేది లేకుండా సార్ ఏం చేసేవాడు అంటే మొత్తం రద్దు చేసేసి ఎగ్జామ్ బెటర్ అనేది ఉండే. ఇది 2 చెప్పారు కదా, మీరు 2 ఆప్షన్స్ ఇవ్వద్దు వాళ్ళకి. ఇంకా లేకపోతే పరీక్ష రద్దు చేస్తామంటూ పరస్పర విరుద్ధంగా తీర్పు ఇచ్చానని పేర్కొంది. అభ్యర్థుల సంఖ్య మూల్యాంకనం, అభ్యర్థుల సంఖ్య ఎట్లా మారుతుందిరా? మూల్యాంకనం వేర్వేరు హాల్ టికెట్లు ఇస్తారు. ఇక్కడ ప్రిలిమ్స్కి ఒక హాల్ టికెట్, తర్వాత మెయిన్స్కి ఒక హాల్ టికెట్, ఇష్టం వచ్చినట్టుగా ఓన్కైనా ఇచ్చుకోవచ్చు అన్నట్టుగా. మా మార్కులు కూడా బయట పెట్టరు, ఆ ర్యాంకులు కూడా బయట పెట్టరు, ఎవరికి ఎంత వచ్చింది అనేది ఎవడు వాడే చూసుకోవాలంట. ఈ లంగ కథలు చేస్తందుకు వేర్వేరు హాల్ టికెట్లు, పరీక్షా కేంద్రాల కేటాయింపు సహా పిటిషనర్లు లేవనెత్తిన అన్ని సందేహాలను నివృత్తి చేశామంది. ఇక తమ వాదనను సమర్పించిన ఆధారాలను సింగిల్ జడ్జి పరిగణలోకి తీసుకోకుండా సుప్రీంకోర్టు తీర్పులకు భిన్నంగా చట్టవిరుద్ధంగా మీరు మంచిగా పీకేసినారు కానీ ఇక కోర్టే మంచిగా వేయలేదన్నాడు. చట్టవిరుద్ధమైన తీర్పులు వెలువరించారని తెలిపింది. సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పుల్లో పేర్కొన్న వక్రమైన తీర్పులు పరిధిలోకి ఇది వస్తుందని పేర్కొన్నది. రివాల్యుయేషన్ నిర్వహించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశం టీజీపీఎస్సీ నిబంధనలు 3(9) టీజీపీఎస్ నిబంధనలని మొత్తం పాటించినారా మీరు? వెస్ట్ ఫెలోస్ అలా లంగల్ని పెట్టి ఆగం చేసి ఆధారం లేని ఆరోపణల నేపథ్యంలో పరీక్షను తిరిగి నిర్వహించడం చెల్లదని పిటిషన్ను కొట్టివేయాలని కోరింది. ఎందుకంటే లీగల్గా వెళ్తున్నాడు, లీగల్గా ఏదైనా చిన్న క్లూ దొరికితే దాన్ని బట్టి ఇట్లా దాన్ని కథం చేసుకుంటూ పోడు. గ్రూప్ 1 మెయిన్స్ జవాబు పత్రాలు పునర్మూల్యాంకనం చేయాలని లేదా 8 నెలల్లో మళ్ళీ పరీక్ష నిర్వహించాలంటూ ఇట్లా చేసిన దాన్ని పొంతనలేని తీర్పిచ్చినాడా ఇవి పీకేసారు. కానీ జడ్జి బరాబరే ఇచ్చిండు. ఇంకా ఇది సంగతి చూసుకుంటే అస్సాం మహిళా అధికారి ఇంట్లో
భారీగా నగదు పట్టుబడ్డదంట, బంగారం కూడా ఉన్నాయంట. 150 కోట్ల రూపాయల అక్రమాస్తులు తెలంగాణ డిస్కమ్ ఏడీ సంపాదించడం తెలిసిందంట. ఈమెమంటుందంటే ఉద్యోగులే అంతంత వెనకేస్తుంటే మీరెంత పోగేసి ఉండాలని చెప్పేసి అడుగుతుందట రాజకీయ నాయకుడిని. వాడికి వచ్చింది కథ. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి వెలుగు దినపత్రిక చూద్దాం. వెలుగు దినపత్రిక ఒకటే ఇక్కడ ఫస్ట్ పేజీలో రాసింది, మల్లన్న కొత్త పార్టీ టీఆర్పీ అని, తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్థాపన అని చెప్పేసి వార్తేసింది ఫస్ట్ పేజీకి. ఇదంతా ఇప్పుడు అందరి సంగతి అవుతుంది. ఇప్పుడు విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా వాళ్ళకు ఎంత మింగుడు పోతలేదు చూడండి. ఒకసారి ఒక పార్టీ రాష్ట్రంలో ఒక కొత్త పార్టీ ఆవిర్భావం అవుతూ ఉంటే కనీసం దాన్ని వార్తేస్తందుకు కూడా వాళ్ళకి కనీసం ఇట్లా గుండెలే అట్లా అయితలేదంటే ఒకసారి చూసుకోరు ఎట్లుండదు లెక్క. అంటే ఎంత అణచివేత, ఎంత బీసీలు అంటే ఎంత అది ఉన్నదో చూసుకోండి ఒకసారి, అర్థం చేసుకోవాలి మనం. ఇక్కడ ఎవడి పార్టీ, ఎవరి పేపర్లు, ఎవరి ఛానళ్ళు ఎవరి కోసం పనిచేస్తున్నాయి, ని అందరం ఎక్కిస్తందుకు ఇవంతా చేస్తున్నాయని చూసుకోవాలి మనం. ఆర్థికంగా ఇబ్బందులున్న సంక్షేమమే ఎజెండా, ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను తీర్చిదిద్దుతాం, అహంకారం బంధుప్రీతికి మా పాలనలో తావు లేదని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి. కృష్ణా జలాల కోసం న్యాయ పోరాటం, సన్నబియ్యం ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదే, త్వరలో మరిన్ని మహిళా మార్టులు, 20 నెలల్లో 60,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం. గేట్వే ఆఫ్ ఇప్పుడు దాన్ని ఈడబ్ల్యూఎస్ దాన్ని తీసేసేయండి సార్, ఈడబ్ల్యూఎస్ మొత్తం తగ్గించండి. నిజంగా అగ్రవర్ణ పేదలు ఎంత ఉందో అంతమందికి ఇవ్వండి. గేట్వే ఆఫ్ వరల్డ్గా హైదరాబాద్ను తీర్చిదిద్దుదాం, గంజాయి డ్రగ్స్ దందాలో ఎంత పెద్దవాళ్ళున్నా వదలం, ఫామ్ హౌస్లో దాక్కున్నా బొక్కలో దాక్కున్నా కటకటాల పాలే, మూసీ రివర్ ఫ్రంట్తో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాం, భవిష్యత్తులో ఎక్స్ప్రెస్ గ్రీన్ఫీల్డ్ హైవేతో పాటు బుల్లెట్ ట్రైన్ వస్తుందని వెల్లడి. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా పబ్లిక్ గార్డెన్స్లో జాతీయ జెండాని ఆవిష్కరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సాయుధ పోరాటంలో సాధించుకున్న ప్రజాస్వామ్యమే నేటి తెలంగాణ. ఈ పోరాటం ప్రపంచ ఉద్యమాల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగింది. రాచరికానికి గోరి కట్టి ప్రజాపాలనను హారతి పట్టిన రోజు 1948 సెప్టెంబర్ 17. నియంతృత్వ పాలనలోకి జారిపోయిన తెలంగాణ స్వరాష్ట్ర ప్రస్థానాన్ని సరిదిద్దుతూ నాటి సాయుధ పోరాట స్ఫూర్తితోనే ప్రజలు 2023 డిసెంబర్ 7న ప్రజాపాలన తెచ్చుకున్నారు. ప్రజల ఆకాంక్షలే ప్రామాణికంగా పాలన సాగిస్తున్నాం. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి తెలంగాణను ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దుతున్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమమే తమ ఎజెండా అని, ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సన్నబియ్యం పథకానికి తెలంగాణ కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిందని, దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇలాంటి స్కీమ్ లేదని తెలిపారు. హక్కుగా దక్కాల్సిన నీటి వాటాపై వెనక్కి తగ్గబోమని, కృష్ణా జలాల విషయంలో న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్ను 2027 డిసెంబర్లోగా పూర్తి చేస్తామని ప్రకటించారు. అహంకారపు ఆలోచనలు, బంధుప్రీతి, పక్షపాతం వంటి వాటికి మా ప్రజాపాలనలో తావు లేదు అని చెప్పేసి అంటున్నారు. హైదరాబాద్ను గేట్వే ఆఫ్ వరల్డ్గా తీర్చిదిద్దుతాం, గంజాయి డ్రగ్స్ దందాల్లో ఎంత పెద్దవారున్నా ప్రభుత్వం వదిలిపెట్టబోదు, ఫామ్ హౌస్లోనే కాదు బొక్కలో దాక్కున్న పోలీసు వ్యవస్థ లాక్కొచ్చి కటకటాల వెనుక వేస్తుంది అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పబ్లిక్ గార్డెన్స్లో నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవంలో ఆయన పాల్గొన్నాడు. అఖండ భారత్ సాధిస్తాం, మన దేశ వ్యవహారాల్లో మూడో దేశం జోక్యాన్ని ఒప్పుకోం, ఆపరేషన్ సింధూర్ ఆగలేదు అని చెప్పేసి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అంటున్నాడు. దేశంలో రజాకర్లు, మద్దతుదారులు ఇంకా ఉన్నారు, వాళ్ళే మనకు అతిపెద్ద శత్రువులు. భారత్ సత్తా ఏమిటో ఆపరేషన్ సింధూర్తో చూపించినాం. పటేల్ కలలుగన్న దేశ నిర్మాణానికి మోదీ కృషి చేస్తున్నారని వెల్లడి. పరేడ్ గ్రౌండ్స్లో విమోచన దినోత్సవానికి నిన్న హాజరయ్యిండు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఈ బుధవారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవంలో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, గజేంద్ర సింగ్ షెకావత్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇక హైదరాబాద్లో బుధవారం నిన్న రాత్రి కుండపోత వర్షం కురిసింది. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దంచి కొట్టింది. ముషీరాబాద్లో అత్యధికంగా 18.43 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో ఇదే అత్యధికమని అధికారులు తెలిపారు. మోండా మార్కెట్లో 14.65 సెంటీమీటర్లు, హెచ్సియులో 13.9 సెంటీమీటర్ల వాన కొట్టిందంట, దంచి కొట్టింది నిన్న
దారుణంగా. మధ్యప్రదేశ్లో అతిపెద్ద టెక్స్టైల్ పార్క్. మధ్యప్రదేశ్లో దేశంలోని అతిపెద్ద టెక్స్టైల్ పార్క్ పీఎం మిత్రకు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. తెలంగాణతో పాటు మరో 6 రాష్ట్రాల్లోనూ ఏర్పాటు చేస్తామని చెప్పేసి టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తానంట. ఈ వరంగల్ది మరి చూడాలి అది ఎట్లయితే. ఇక మార్కెటింగ్ చేసుకోలేకనే ఓడిపోయినామని చెప్పేసి ఎవరంటున్నారు? కేటీ రామారావు అంటున్నాడు. మార్కెటింగ్ చేసుకోవాలంట. 10 ఏళ్లలో మస్తు పనులు చేసినాం. బా ఎన్ని పనులు చేసినావు. ఎందుకంటే కాళేశ్వరం ఇట్లా చేస్తుంది, విద్యుత్ కొనుగోలు అట్లా చేస్తుంది, తర్వాత ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ ఇట్లా చేస్తుంది, తర్వాత ఇక్కడ గొర్రెల స్కామ్లు అట్లా చేస్తుంది. చాలా మంచి పనులే చేసిరు. చాలా రానున్న రోజుల్లో కాంగ్రెస్కు ఇదే పరిస్థితి వస్తుంది. అట్లా ఇటువంటి పరిస్థితి అటువంటి పనులు చేస్తే మరి వస్తుంది. మరి పనులు చేయకుంటే మంచిది. పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి కుడిదిలో పడ్డ ఎలక లెక్క అయిందని చెప్పి కామెంటు తెలంగాణ భవన్లో మీడియాతో చిట్చాట్ చేసిందట కేటీ రామారావు. 10 ఏళ్ల పాలనలో ఎంతో అభివృద్ధి చేశామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 10 ఏళ్లలో మరి ఎన్నో లక్షల కోట్ల రూపాయలు, 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు కూడా చేసి పెట్టారు. అది కూడా చెప్పకపోయినా రామన్న. 10 ఏళ్లలో రాష్ట్రాన్ని మస్తు డెవలప్ చేసినాం, కానీ మార్కెటింగ్ చేసుకోలేకపోయినాం. మార్కెటింగ్ చేసుకునేనట మా సీఎం అంటే కేసీఆర్ చేసిన అభివృద్ధి గురించి ప్రచారం చేసుకోలేకపోయినాం. అందుకే ఎన్నికల్లో ఓడిపోయినాం. రానున్న రోజుల్లో కాంగ్రెస్కు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం నీళ్ళే ఇప్పుడు ఉపయోగపడుతున్నాయని. కాళేశ్వరం మేడ నీళ్ళే లేవు, మొత్తం బొక్కవేటి మొత్తం తీసేసిరు. ఇప్పుడు నీళ్ళు అవే ఉపయోగపడుతున్నాయి అట. చూసుకోగా ఎవరన్నా చూస్తే నిజంగానే అనుకుంటారు కావచ్చు నీళ్ళు వస్తున్నాయని. వానకొచ్చే నీళ్ళు కూడా కాళేశ్వరం నీళ్ళే అని చెప్తారు వీళ్ళు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ కూడా ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం నీళ్ళే ఇప్పుడు ఉపయోగపడుతున్నాయని. హైదరాబాద్ తాగునీటి కోసం సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు కూడా కాళేశ్వరం నీళ్ళే వస్తాయని చెప్పేసి లేవు ఎల్లంపల్లి నీళ్ళు వస్తాయని చెప్పిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విద్యారంగాన్ని మార్చేద్దాం, దేశానికే దిక్సూచిలా తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. శ్రద్ధ తీసుకుంటే పేరెంట్స్ తమ పిల్లలను ప్రైవేటుకు పంపుతున్నారు. శ్రద్ధ తీసుకుంటారనే పంపుతున్నారంట. ఎక్కడికి? ప్రైవేట్కి. ఇక స్కిల్స్ లేకనే యువతకు జాబ్స్ దక్కట్లే. విద్యారంగంలో సర్కార్ పాత్ర తగ్గిపోతున్నది. దీనికి 21,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తే అందులో 98% జీతాలకే ఖర్చు అవుతుంది. ఆయన్నే ఒప్పుకున్నాడు ముఖ్యమంత్రి. 98% జీతాలకే అయినాక ఇంకా మరి అభివృద్ధి అవుతుంది, లేకపోతే అవస్థాపన సౌకర్యాలు ఎట్లా అవుతాయి? బెంచీలేవి, కుర్చీలేవి, ఇవేవి, స్టాక్ పీసులేవి, కథేది, కార్ఖానేది. కనీసం పైసలు కేటాయించాలి కదా. బిల్డింగులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ కూడా ఉండాలి కదా. తర్వాత ఎక్విప్మెంట్స్ ఉండాలి కదా. ఎక్కడ పరిశోధనలు ఏమైనా చేయాలనుకుంటే ల్యాబ్లకు సంబంధించి కానీ, లేకపోతే లైబ్రరీలు లేవు, అటు ఆటలు ఆడుకోవడానికి గ్రౌండ్లు లేదు, గ్రౌండ్ ఉంటే అక్కడ పీఈటీలు లేరు, పీడీలు లేరు, ఫిజికల్ డైరెక్టర్లు లేరు, రకరకాలుగా ఇబ్బందులు ఉన్నాయి. కొత్త విద్యా విధానం అమలుకు ఎంత ఖర్చు చేసేందుకైనా సిద్ధం. ప్రత్యేకంగా విద్యా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని వెల్లడి. ఎడ్యుకేషన్ పాలసీపై విద్యావేత్తలు, నిపుణులతో నిన్న సమావేశం నిర్వహించిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దేశానికి దిక్సూచిలా తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ అని చెప్పేసి ఆయన అంటున్నాడు. ఏం చేస్తారో మరి చూడాలి. సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేయండి. గ్రూప్ 1పై హైకోర్టులో టీజీపీఎస్సీ అప్పీల్. సింగిల్ జడ్జి ఉత్తర్వులు సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. వీళ్ళు వీకింది మంచిగానే ఉన్నది, కానీ ఇప్పుడు జడ్జి తీర్పిస్తేనే తప్పైనా అది. మేము సమర్పించిన వివరాలు, ఆధారాలను పరిగణలోకి తీసుకోలేదు. తుది తీర్పు వచ్చేలోగా సింగిల్ జడ్జి తీర్పు అమలుపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి. చూసుకో, స్టే ఇవ్వాలని పోయిరట. లంగకథలు బంద్ చేయరు. ఇక ఈవీఎంలలో అభ్యర్థుల కలర్ ఫోటోలు పెడతారట. ఇప్పుడు ఏది ఓటేస్తాం కదా మనం, ఓటేస్తప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఫోటో వస్తుండే, చిన్న పేరు వస్తుండే, ఏది ఆ గుర్తు అవన్నీ వస్తుండే. ఇప్పుడు పెద్ద కలర్ ఫోటో పెడతారంట, కొంచెం పెద్ద ఫోటో పెడతారట, అక్షరాలు కూడా పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తారట, పేరు కూడా. ఓటర్లు ఈజీగా గుర్తించేలా ఈసీ కొత్త గైడ్లైన్స్ ఇచ్చిందంట. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి అమలు చేస్తాము అని చెప్తున్నది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్లకు లెటర్లు పంపిందంట. ఈవీఎంలలో అభ్యర్థుల కలర్ ఫోటోలు పెడతారట. ఇప్పుడు ఇవిడ ఇట్లా మొత్తంగా ఇది వస్తుంది కదా, పార్టీ గుర్తు వస్తుంది, ఇక్కడ పక్కకు ఫోటో వస్తుంది. ఆ ఫోటో బ్లాక్ అండ్ వైట్ ఫోటో వస్తుండే, అది గుర్తుపడతలేరు, మంచిగా లేదని చెప్పేసి జర పెద్ద ఫోటో తర్వాత కలర్ ఫోటో పెడతారట. అట్లని చెప్తున్నారు. కలెక్టర్లు ఇదేం పద్ధతి? పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లపై ప్రజాప్రతినిధులు ఫైర్ అవుతుందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అసలు యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ గడ్డం వంశీకృష్ణ
ఏది అక్కడ పెద్దపల్లి ఎంపీగా ఉన్నాడు. ఎంపీగా ఉంటే కాకపోతే ఏంటంటే కొంచెం ఆయన ఏజ్లో చిన్నవాడు, వయసులో చిన్నవాడు. కానీ వయసులో చిన్నవాడైనా కానీ ఒక ఎంపీ కదా, అంటే లోక్సభ సభ్యుడు కదా, లోక్సభ సభ్యుడైనా కానీ కనీసం పట్టించుకుంటలేరట, ఈ ప్రోటోకాల్ సరిగ్గా ఇస్తలేరట. తర్వాత ఆయన ఏమైనా చెప్తే కొంచెం ఇది చేసి పెట్టండి, పని చేయండి అని చెప్తే కనీసం పట్టించుకుంటలేరట. మరి ఇది ఎక్కడి కథ? అంటే కలెక్టర్లు తర్వాత ఇష్టమైన అంటే ఏజ్లో చిన్నగా ఉంటే పని చేయరా? మరి ఏజ్లో చిన్నగా ఉన్న కలెక్టర్లకు మరి వాల్యూ ఇస్తలేరా? జస్ట్ 20 ఏళ్ళు 21 ఏళ్ళ 21 ఏళ్ళు ఉన్నటువంటి 22 ఏళ్ళు 23 ఏళ్ళు ఉన్న కలెక్టర్లకు కూడా, ఎస్పీలకు కూడా, అంటే ఎవరైతే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారో వాళ్ళకి వాల్యూ ఇస్తున్నాం కదా. మరి ఎంపీకి ఎందుకు ఇయ్యరు ఇట్లా? ఎంపీ హోదాలో వివరాలు అడిగినా ఇవ్వడం లేదని పెద్దపల్లి కలెక్టర్పై ఎంపీ వంశీకృష్ణ సీరియస్ అయ్యిండు. ఓ ఎంపీకే సమాధానం ఇవ్వకపోతే సామాన్య ప్రజలకు ఏం న్యాయం చేస్తారని నిలదీత. ప్రోటోకాల్ ఉల్లంఘించిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్పై విప్ ఆది శ్రీనివాస్ అసహనం వ్యక్తం చేసిండు. జెండా ఆవిష్కరణకు ఆలస్యంగా రావడం, స్వాగతం పలకకపోవడంపై మండిపాటు. చూసుకో ఇట్లా చేస్తున్నాడు కలెక్టర్లు కూడా. బంజేర్ ఇవి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కొంతమంది కరెక్ట్గా ఉంటారు, కాకపోతే కొంతమంది ఇట్లుంటారు అనమాట, అహంకారం ఉంటుంది అలా కొంతమందికి. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షపై ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫైర్ అయ్యారు. కలెక్టర్ వైఖరిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రామగుండం ఈఎస్ఐ ఆసుపత్రి, ఎయిర్పోర్ట్ భూసేకరణ వివరాలు అడిగితే నా దగ్గర లేవు అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం, సమస్యలు దృష్టికి తీసుకెళ్తే స్పందించకపోవడం, మెసేజ్లు చేసిన రిప్లై ఇవ్వకపోవడాన్ని ఎంపీ తప్పుపెట్టారు. పెద్దపల్లి జిల్లా ప్రధాన ఆసుపత్రిలో స్వస్థ్ నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ఎంపీ వంశీకృష్ణ నిన్న ప్రారంభించిందట. పట్టించుకుంటలేనట. మీ పట్టించుకోకపోవడం ఏందో కదా. ఆయన పదవికి ఆయనకు ఉన్నటువంటి హోదాకు గౌరవం ఇవ్వాలి కదా. మల్లన్న కొత్త పార్టీ టీఆర్పీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్థాపన. హోటల్ తాజ్ కృష్ణలో బీసీ మేధావులు ప్రొఫెసర్ల సమక్షంలో ప్రకటన. వరికంకులు, తర్వాత పిడికిలి, గ్రీన్, రెడ్ కలర్తో పార్టీ జెండా. మేము ఎవరికీ వ్యతిరేకం కాదు, ప్రజలను రాజ్యాధికారం వైపు తీసుకెళ్తామని చెప్పేసి మల్లన్న అంటా ఉన్నారు. బీసీలకు ఆత్మగౌరవం కావాలి, అధికారంలో వాటా దక్కాలి, మెజారిటీ ప్రజల కోసమే పార్టీ పెడుతున్నట్టు వెల్లడి అని చెప్పేసి నిన్న పార్టీ జెండాను తర్వాత పార్టీ గీతాన్ని ఇవన్నీ కూడా ఆవిష్కరించిండ్రు. పార్టీ ఎజెండా కూడా కొంతవరకు చెప్పిండు. పార్టీ జెండాను ఆవిష్కరిస్తున్న తీర్మానం వలన బీసీ మేధావులు ప్రొఫెసర్లు అని చెప్పేసి ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది. 5వ పేజీలో వేసినట్టున్నారు మొత్తం వార్త. ఇప్పుడు వెలుగుదిన పత్రికలో కొంతవరకు నయం. ఇంకా అంటే కొత్త పార్టీ వస్తే కూడా అక్కడ ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ ఇంకా మిగతా నమస్తే తెలంగాణ కానీ ఇంకా మిగతా పేపర్లు కానీ అరే ఫస్ట్ వార్త కాదా, ఫస్ట్ పేజ్ వార్త కాదా? రాష్ట్రంలో ఒక రాష్ట్ర పార్టీ ఆవిర్భావం జరిగితే తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్థాపన. ఇక రాష్ట్రంలో కొత్త పార్టీ ఏర్పాటైంది. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం పెరియార్ జయంతిని పురస్కరించుకొని బుధవారం తెలంగాణ రాజ్యాధికార పార్టీ టీఆర్పీని ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న ప్రకటించారు. బీసీలకు ఆత్మగౌరవం, అధికారం, న్యాయపరమైన వాటా కోసమే కొత్త పార్టీ పెడుతున్నట్టు చెప్పారు. మా పోరాటం ఎవరికీ వ్యతిరేకం కాదు, అణగారిన వర్గాలకు న్యాయంగా దక్కాల్సిన హక్కుల సాధన కోసమే ఈ పోరాటం, రాజ్యాధికారం కోసమే ఈ పార్టీ ఏర్పాటు అని మల్లన్న స్పష్టం చేశారు. ఇంతవరకు అసెంబ్లీ మెట్లెక్కని బీసీ కులాలు చట్టసభల్లోకి వెళ్లేలా కృషి చేస్తారని హామీ ఇచ్చారు. బుధవారం బంజారాహిల్స్లోని హోటల్ తాజ్ కృష్ణలో వివిధ జిల్లాలు, హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రజలు, బీసీ మేధావులు, ప్రొఫెసర్ల సమక్షంలో టీఆర్పీని ఏర్పాటు చేస్తున్నట్లు మల్లన్న ప్రకటించారు. సభకు వచ్చిన బీసీ మేధావి, మాజీ ఐఏఎస్ అధికారి విజిఆర్ నారగోని చేతుల మీదుగా పార్టీ జెండాను, యాదగిరి ముదిరాజ్ చేతుల మీదుగా పార్టీ వెబ్సైట్ను ఆవిష్కరింపజేశారు. జనం జనం ప్రభంజనం పేరుతో బీసీ ఆత్మగౌరవ పాటను ఆవిష్కరించారు. అనంతరం సభకు వచ్చిన అందరితో మల్లన్న ప్రతిజ్ఞ చేయించారు. మారోజు వీరన్న అన్న పాండును, తీన్మాన్ మల్లన్న బీసీ మేధావులు సన్మానించారు. ఆత్మగౌరవం, అధికారం, వాటా అనే నినాదంతో పార్టీ జెండాను ఏర్పాటు చేశారు. వరికంకులు, తర్వాత పిడికిలి సింబల్తో ఆకుపచ్చ, ఎరుపు రంగులో ఉన్నటువంటి జెండాను రాజేశం అనే వ్యక్తి డిజైన్ చేశారని మల్లన్న తెలిపారు. ఆకుపచ్చ అంటే రైతులు, ఎరుపు అంటే పోరాటం అని వివరించారు. కాగా పార్టీ అధికార ప్రతినిధిగా ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని నియమిస్తున్నట్టు ప్రకటించిండు. అధికార ప్రతినిధి ఏది అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఉంటారు కదా, ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీకి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఎవరు ఉంటారంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నది. ఏదైనా అబద్ధం చెప్పదు ఆమె. ఇక బీసీ పార్టీ కోసం చాలా కాలంగా డిమాండ్.
ఈ సందర్భంగా తీర్మాన్ మల్లన్న మాట్లాడుతూ సెప్టెంబర్ 17కు ఎంతో గొప్ప చరిత్ర ఉంది. తెలంగాణ దినోత్సవంతో పాటు పెరియార్ విశ్వకర్మ జయంతి కూడా ఇలాంటి శుభదినాన బీసీలో తలరాతలు మార్చేందుకు పార్టీ ఏర్పాటును ప్రకటిస్తున్నా. పార్టీ ప్రకటన అంటే వివిధ పార్టీల నేతలను పిలిచి మీటింగ్ పెడుతుంటారు. కానీ నేను మాత్రం బీసీల హక్కుల కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేసిన బీసీ మేధావులను పిలిచి కార్యక్రమం నిర్వహించాలని కోరాను. నేను ప్రజల మధ్య కూర్చొని వాళ్ళ స్పీచ్లు విన్నా. బీసీలకు ఇన్నేళ్ల నుంచి జరుగుతున్న అన్యాయాన్ని మేధావులు, ప్రొఫెసర్లు వివరించారు. బీసీలకు రాజకీయ పార్టీ కోసం మేధావులు, బీసీల నుంచి చాలా కాలంగా డిమాండ్ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ ప్రజలకు పార్టీ లేదు, అందుకే పార్టీని ఏర్పాటు చేస్తున్నా. ఇన్నాళ్ళు రాజకీయ అధికారం లేని ప్రజలను రాజ్యాధికారం వైపు తీసుకెళ్లేందుకు కృషి చేస్తా అని వ్యాఖ్యానించారు. పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు తాను ప్రకటించిన రోజు నుంచే తనపై ఎన్నో కుట్రలు చేశారని మల్లన్న ఆరోపించారు. వాస్తవానికి నిన్న ఆ హోటల్ దగ్గర హోటల్ బుక్ చేసుకుంటే హోటల్ దాన్ని క్యాన్సిల్ చేసిండు. అక్కడ ఆ ఫ్లెక్సీలు భవాన్ని కూడా పెట్టేస్తే మొత్తం జూబ్లీ హిల్స్ ఏరియాలో ఉన్నటువంటి, బంజారా హిల్స్ ఏరియాలో ఉన్నటువంటి ఫ్లెక్సీలను కూడా చింపేసిండ్రు. రకరకాలు ఎన్ని కుట్రలు చేస్తే ఏమవుతారా బాబు. వారంలో ఎన్నో ప్రకటనలు చేశారు. అంటే ప్రకటన చేసినట్టు నుంచే ఇవన్నీ కుట్రలు స్టార్ట్ చేశారు, దాడులు చేశారు కొంతమంది. ఇక వారం రోజుల ముందే ఈ హోటల్ను బుక్ చేశారని, తాజకృష్ణ బయట ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే అగ్రకుల పోలీస్ అధికారి ఒకరు ఉదయం 3 గంటల నుంచే ఫ్లెక్సీలు తొలగించే పనిలో నిమగ్నమయ్యారని మండిపడ్డారు. ఈ కార్యక్రమానికి హోటల్ ఇవ్వకుండా ఉదయం 10 గంటల వరకు సైతం కుట్రలు జరిగాయన్నారు. మీ కుట్రలను 10 రోజుల ముందే నేను అడ్వాన్స్డ్గా పసిగడతా, ఇలాంటివి జరుగుతాయని నేను ముందే ఊహించా. ఇకపై కుట్రలు సాగనివ్వ అని చెప్పేసి తీర్మానం వలన హెచ్చరించారు. 3 కులాల చేతుల్లోనే అధికారం అని చెప్పేసి ప్రొఫెసర్ మురళీ మనోహర్ అన్నారు. స్వాతంత్రానికి ముందు తర్వాత బీసీలను రాజకీయంగా ఎదగకుండా తొక్కేశారని ప్రొఫెసర్ మురళీ మనోహర్ అన్నారు. ఈ వ్యవస్థ సమాజంలోని మనుషులను కులాల వారీగా విడదీసిందని, అధికారాన్ని కేవలం 3 కులాలకే చెలాయిస్తున్నాయన్నారు. అగ్రకుల పార్టీల ఉచ్చులో బీసీలు చిక్కొద్దు. సంచార జాతుల ప్రజలు ఇప్పటికీ ఎంతో వెనుకబడి ఉన్నారు, వాళ్ళంతా అభివృద్ధి చెందాలి అని ఆకాంక్షించారు. ఇన్నాళ్ల తర్వాత బీసీల కళ నెరవేరబోతున్నది అని, ఇక బీసీల తలరాతలు మార్చే నేత మల్లన్న అని ఆ పార్టీ జనరల్ సెక్రటరీ వట్టె జానయ్య యాదవ్ అభిప్రాయపడ్డారు. అన్ని వర్గాల ప్రజలకు తమ పార్టీలోకి స్వాగతం అన్నారు. బీసీ మేధావి జ్వలిత, ప్రొఫెసర్ శేషు, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ పూర్ణచంద్రరావు, బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నేత సమ్మయ్య, తర్వాత సూదగాని హరిశంకర్ గౌడ్, వీళ్ళందరూ కూడా చాలామంది పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. పార్టీ కార్యవర్గాన్ని కూడా నిన్న ప్రకటించారు. ఎమ్మెల్సీ తీర్మానం వలనను టీఆర్పీ ప్రెసిడెంట్గా ప్రకటించారు. రజనీ కుమార్ యాదవ్, సూదగాని హరిశంకర్ గౌడ్ను వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించారు. ప్రధాన కార్యదర్శులుగా వట్టె జానయ్య యాదవ్, సంగం సూర్యారావు, పల్లబోయిన అశోక్ ముదిరాజ్, జ్యోతి సండాల్, వేములవాడ మదన్ మోహన్ చారి, లింగాల గంగాధర్ నియమితులయ్యారు. ట్రెజరర్గా కలివేముల మధు, తర్వాత కార్యదర్శులుగా భావన వెంకట్, బసవాపురం నగేష్ ముదిరాజ్, ఇక బుస్సాపూర్ శంకర్, ప్రసన్న కుమారి, అఖిల్ పాషా, తర్వాత శివవీర్ రెడ్డి, ప్రవీణ్ గద్వాల్, రమేష్ యాదవ్ను ప్రకటించారు. ఇట్లంతా కూడా కార్యవర్గాన్ని కూడా నిన్న ప్రకటించేసిండ్రు. దీనికి సంబంధించినటువంటి వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద నిన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆవిర్భావం జరిగింది నిన్న. ఇది ఒక శుభసూచకంగా చెప్పుకోవచ్చు. ఇక ఒక్క మండలంలో 3000 బోగస్ పట్టాలని చెప్పేసి ఉంటే, ఎందుకంటే ఇక్కడ తిరుమలగిరిలో జరిగింది కదా, జరిగితే ఈ తెలివి లేక తాతల నాటి నుంచి కౌలు మీదే బతికినాం కదరా అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారట. మనం కూడా పట్టా వేయించుకుంటూ అయిపోతుండే అని. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. సాహిత్య విమర్శకుడు ఆచార్య ఎస్వి రామారావు కన్నుమూత. 40కి పైగా విమర్శన పుస్తకాలు రచించిన ఎస్వి తెలుగు పాఠ్య పుస్తకాల రూపకల్పనలో పాత్ర పోషించుండు. పెద్ద మనిషి, నిజంగా నాకు కూడా ఆప్తుడైన, పాపం ఆయన చనిపోయిందంట నిన్న. సైబర్ నేరగాళ్ల వేధింపులు, సొమ్ము ప్రాణాలు కోల్పోయిన విశ్రాంత వైద్యురాలు. డిజిటల్ అరెస్ట్ల పేరిట బెదిరించి 6 లక్షలు కొట్టేశారు. వేదనకు గురై గుండెపోటుతో మరణించిన విశ్రాంత డాక్టర్. హైదరాబాద్లో ఘటన, కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు. పాపం చూసినవా ఈ సైబర్ నేరగాళ్ళ కొడుకులు అసలు యాక్చువల్గా వీళ్ళని మొత్తం ఏం చేయాలన్నా కూడా ముక్కలు నరికినా కానీ పాపం లేదు వీళ్ళని. అయితే మొత్తం మోసమే చేసేసి పాపం వాళ్ళు రకరకాలుగా ఏదో చేస్తే, జస్ట్ ఇట్లా క్లిక్ చేసేస్తే వాళ్ళ జీవితాలు ఆగమవుతున్నాయి. గుండెపోటుతో చచ్చిపోయినట్టు ఆయన.
డాక్టర్. మీరు పరమభక్తులు అనుకుంటున్నారు కదా, విష్ణువునే ప్రార్థించండి. ఖజురాహోలో విష్ణుమూర్తి విగ్రహ పునరుద్ధరణపై దాఖలైన వ్యాజ్యంలో సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ వ్యాఖ్య, ఈ అంశం పురావస్తు శాఖ పరిధిలో ఉందని చెప్పేసి ఆయన చెప్పిండు. మీరు పరమభక్తులు అనుకుంటే విష్ణువుని ప్రార్థించండి అని చెప్పేసి ఆయన అంటున్నట. ఇక భారత కాన్సులేట్ను ముట్టడిస్తాం, కెనడాలోని ఖలిస్తానీ సంస్థ 6 ఫర్ జస్టిస్ హెచ్చరిక. ఇక భారత ఎంబసీ గూఢచర్యం జరుపుతుందనే ఆరోపణ ఇవాళ కాన్సులేట్కు వెళ్ళొద్దని ఇండో కెనడియన్లకు సూచించిందంట. ఫామ్ హౌస్లో దాక్కున్న లోకొచ్చి లోపలేస్తాం. గత ప్రభుత్వంలో హైదరాబాద్ను గేట్వే ఆఫ్ డ్రగ్స్గా మార్చారు. ఈ భూతాన్ని కూకటి వేళ్లతో పెకిలించేందుకే మేము ఈగల్ ఫోర్స్ను తీసుకొచ్చాం. ఎవరి మిత్రులైనా బంధువులైనా వదలం. రాష్ట్రాన్ని గంజాయి డ్రగ్స్ రహితం చేస్తాం. అక్కస్తో ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటున్నారు. విద్యనే మనందరి విజయానికి వజ్రాయుధం. ఇందిరమ్మ ఇల్లు పేదల ఆత్మగౌరవానికి ప్రతీకలు. డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళిక ప్రకటిస్తాం. మేధావుల సూచనలు సలహాలు ఇవ్వండి. ప్రజాపాలన దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. భాషా నైపుణ్యాలు క్రీడల మేళవింపుతో తెలంగాణ విద్యా విధానం ఉంటుందని చెప్పేసి సమీక్షలో మాట్లాడాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక ఆర్టీసీలో 1743 పోస్టులు ఇస్తారట. రాష్ట్రం ఏర్పడ్డాక తొలి నోటిఫికేషన్. ఆర్టీసీల డ్రైవర్ 1000 పోస్టులు, శ్రామిక్ 743 పోస్టులు ఖాళీలు ఉన్నాయంట, వేస్తున్నారు. ఇక 8 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు ఉంటాయంట. అక్టోబర్ 8 నుంచి. రజాకర్లు, పహల్గామ్ ఉగ్రవాదులు ఒకటే, ఇద్దరు ఒకటే. భారత్ను సమర్థించే వారందరికీ రజాకర్లు శత్రువులే. భారత్లో విలీనం చేయాలన్నందుకు విలేకరి షోయబుల్లా ఖాన్ చేతులు నరికారు. అప్పుడు నిజాం ప్రభుత్వం ఏంటంటే షోయబుల్లా ఖాన్ చెప్పిండనమాట యాక్చువల్గా. అంటే ఇట్లా అన్యాయం జరుగుతూ ఉంది, ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా మీరు పరిపాలన చేయొద్దు, తర్వాత ఇట్లా కరెక్ట్ కాదంటే ఆయన చేతులు నరికేసిండ్రు. ఆపరేషన్ సింధూర్, ఆయన జర్నలిస్ట్ అనమాట. దేశ చరిత్రలో ఆపరేషన్ పోలో కీలక ఘట్టం. ఆపరేషన్ సింధూర్ ముగిసిపోలేదు. ఉగ్రదాడులు జరిగితే మళ్ళీ బుద్ధి చెప్తాం. తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడాడు. నిజాం పాలనలో దారుణాలు అని చెప్పేసి మోదీ బాల్యంపై సినిమా. ఇక స్కూళ్ళల్లో ప్రదర్శన. సిబిఎస్ఈ తర్వాత కేవీఎస్, ఎన్వీఎస్లకు కేంద్రం లేఖ రాసిందంట, పాఠ్యపుస్తకాల్లో కూడా పెట్టాలని. ఇక మెట్రో నుంచి, రైలు నుంచి ఎల్ఐఎన్టీ అవుట్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ తోటి ఒక వార్త వేసింది. మేము అప్పుడే చెప్పిన ఆంధ్రజ్యోతి అని అంటదన్నమాట. మళ్ళీ వెళ్ళిపోతానంటే ప్రభుత్వమే తీసుకునే యోచన. ఒకవేళ ఎల్ఐఎన్టీ పోతా అంటే ప్రభుత్వమే కొనుగోలు చేసే అవకాశం ఉందంట. 6,000 కోట్ల రూపాయలు ఇస్తే గుడ్ బై చెప్తామంటూ ఎల్ఐఎన్టీ లేఖ రాసింది. అయితే మెట్రో 2వ దశకు ఎల్ఐఎన్టీ సహకారం లేకపోవడంపై సర్కారు అసంతృప్తి వ్యక్తం చేసింది. మొదటి దశ ఆస్తుల నిర్వహణ విషయంలో అభ్యంతరాలు ఉన్నాయంట. ఎల్ఐఎన్టీ పోతా అంటుందంట. పైసలు ఇస్తే మా పైసలు మాకు ఇస్తే మేము వెళ్ళిపోతాం అంటుందట. బాత్రూంలో కూడా 17 లక్షల రూపాయలు పెట్టినట. చేవెళ్ళ విద్యుత్ ఏడీ ఇంట్లో ఏసీబీ సోదాల్లో దొరికిన నగదు, స్థిరాస్తుల పత్రాలు స్వాధీనం. ఇప్పటికే ఏసీబీ అరెస్టు చేసిన ఏడీ అంబేద్కర్కు ఇతను బినామీనట. ఎవరు? రాజేష్ బాబు. అంబేద్కర్కు 14 రోజుల రిమాండ్ విధించిండ్రు. ఇక నడుస్తూ ఉన్నట్టుంది. ఇక ఏపీలో దారుణం, టిప్పర్ బీభత్సం. మితిమీరిన వేగంతో రాంగ్ రూట్లోకి దూసుకొచ్చిన కారును ఢీకొట్టిన టిప్పర్. కారులోని 7 చచ్చిపోయారట. డ్రైవర్ తప్ప అందరూ బంధువులే. నెల్లూరు జిల్లా సంగం మండలం జాతీయ రహదారిపై దుర్ఘటన జరిగింది. జాగ్రత్తగా ఉండండి. ఇది ఏంటంటే చాలా డేంజర్ అసలు యాక్చువల్గా రోడ్డు ప్రమాదాలు ఇది జరిగితే. అందుకనే అసలు యాక్చువల్గా స్పీడ్గా అతివేగంతో వెళ్ళొద్దంటే అది వెళ్తారు, మందు తాగొద్దంటే మందు తాగిపోదు నడిపిస్తుంటారు. ఇవన్నీ చేస్తుంటారు కథ. ప్రాణం తెచ్చిన బర్త్డే బంప్స్ అంట. ఈ బర్త్డే బంప్స్ అని చెప్పేసి వానికి ఎంత ఏంది, కేక్ తీసుకుపోయి కేక్ కట్ చేసి తినుర్రా అంటే తిన్నారు. ఇప్పుడు మొత్తం ఏంటంటే ఆయన ముఖాన్ని కూస్తారు, ముఖాన్ని కూసేసి చిల్లు అంటారు. తర్వాత ఏదో గ్యాస్ కొడతారు. ఆ గ్యాస్ కొట్టి పుల్ల ముట్టిస్తే బట్టలు తలిగిపోతాయి. ఇప్పుడు ఏం చేసినట్టు ఇక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గర పిల్లగాని గుద్దిరట. అంటే ఇవి బర్త్డే బంప్స్ అంటారు. ఈ బంప్స్ బంద్ చేయరా బాబు, చచ్చిపోతట్టుండ పిల్లగాడు. దారుణమైన పరిస్థితి. పుట్టినరోజు వేడుకల పేరుతో విద్యార్థికి తోటి విద్యార్థులు పిడిగుద్దులు గుద్దిరట. బర్త్డే అనుకుంటే వేస్తారుగా, చేసి అని పని చేసారు పాపం. తీవ్ర గాయాలైపోయినాయి. ఆసుపత్రికి తీసుకుపోయారు పిల్లగాన్ని. నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఘటన. 3 నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలన్న వైద్యులు. 3 నెలల పాటు రెస్ట్ తీసుకోవాలన్నారట పిల్లగాన్ని.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు. చూసుకో, ఈ బర్త్డేలు బిడ్తలు ఇవన్నీ ఇట్లా చేస్తానట్టు లెక్క. అరే సంతోషం ఉండాలి కానీ ఇట్లా విషాదమైతే అట్టు చేస్తారా బాబు? బీర్లు వంగిచ్చుడు, ఇట్లా కొట్టుడు, ఇవన్నీ చేస్తుంటారు. ఈవీఎంపై అభ్యర్థులు కలర్ ఫోటోలు ఇస్తారట. సులభంగా చదివేలా పెద్ద అక్షరాలతోటి పేర్లు కూడా రాస్తారట. ఓటింగ్ ప్రక్రియలో పారదర్శకత పెంపునకు ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి అమలు. అన్ని రాష్ట్రాలు యూటీ ఎన్నికల కమిషన్లకు లేఖ రాసిందంట. ఇక్కడ ఇప్పుడు ఈవీఎంలో పెద్ద ఫోటో వస్తాట, కలర్ ఫోటో. ఏసీబీకి చిక్కిన ఖమ్మం జిల్లా తల్లాడ తహసీల్దార్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. దొరుకుతూ ఉన్నారు. రాజధానిపై మళ్ళీ కుంభవృష్టి. రాత్రి 3 గంటల పాటు ఏకదాటిగా వర్షం కురిసింది. చెరువులను తలపించిన రోడ్లు, ఇళ్లలోకి వరద. మియాపూర్ హైవేపై కిలోమీటర్ మేర నిలిచిపోయిన వాహనాలు. ముషీరాబాద్లో 15 సెంటీమీటర్లు, మోహండా మార్కెట్లో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షం. అప్రమత్తంగా ఉండండి అని చెప్పేసి అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేసిండు. ఈ అమీర్పేటలో చెరువును తలపిస్తున్న రోడ్లు ఎప్పుడు నిండుతూనే ఉంటుంది అది. ఇక గ్రూప్ 1 తీర్పు తప్పుల తడక. డివిజన్ బెంచ్ను ఆశ్రయించిన టీజీపీఎస్. మీరు పెట్టింది మంచిగా ఉన్నది ఎగ్జామ్, కానీ ఇప్పుడు జడ్జి గారే తప్పుల తడకనట. తొక్కనుండే ఒక్కొక్క నిజంగా డివిజన్ బెంచ్ను ఆశ్రయించిన టీజీపీఎస్సీ. పాపం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 2 రకాల బాధనే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ అభ్యర్థులు పాపం వచ్చిన వాళ్ళు జాబ్ వచ్చిన వాళ్ళు పోతుందని చెప్పేసి నిజంగా నిజాయితీగా కష్టపడ్డలు కూడా ఉంటారు పాపం. మళ్ళీ వాళ్ళు జాబ్ పోతుందని చెప్పేసి వాళ్ళ బాధ ఉన్నది. ఇక్కడనేమో నిరుద్యోగులేమో మాకు అరే వచ్చే జాబు రాకుండా అయిపోయా గారు అని చెప్పేసి మాకు వాళ్ళకు అందరు నాగం చేశారు. మళ్ళీ ఇంకా పీకేసినట్టుగా జడ్జిని తప్పు పడుతున్నారు వీళ్ళు. ఇంకా సింగిల్ జడ్జి ఇచ్చింది విపరీతమైన తీర్పట. పరిధి మీరి మైక్రోస్కోపింగ్ విచారణ చేశారు. మేము ఇచ్చిన ఆధారాలు పరిగణలోకి తీసుకోలేదు. కమిషన్ వాదనల కన్నా ఉద్యోగ సాధనలో విఫలమైన అభ్యర్థుల వాదనలే నమ్మిరని చెప్పేసి అందనట. మరి ఎవరి మీ వినన్నా లంగ కథలు పడ్డం మేము మంచిగా చేసినాం అట్లా అని చెప్పుకుంటారా? ఇక లేఖల కలకలం. మావోయిస్టుల లేఖలు నిజమైనవేనా? ఆయుధాలు వదిలేందుకు సిద్ధమయ్యారా? ఏది అసలు, ఏది నకిలీ? ప్రజా సంఘాలు, మాజీ మావోయిస్టుల భిన్నాభిప్రాయాలు ఉన్నాయంట. ఇదంతా మైండ్ గేమ్ అంటున్న పోలీసులు. చీలిక దిశగా మావోయిస్టు పార్టీ అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. నిజంగా ఒకవేళ అభయ్ పేరుతోటి రిలీజ్ అయినటువంటి లెటర్ అయితే ఏదైతే ఉందో, ఆగస్టులో వచ్చినటువంటి లెటర్ అని చెప్పేసి అంటున్నారు. మరి సెప్టెంబర్లో వచ్చిందని, 4 రోజుల తర్వాత బయటకు వచ్చిందని. ఆ లెటర్లో మేము ఆయుధాలు వీడుతాం అని చెప్పేసి ఒక లెటర్ రాసిందట. మరి అది నిజమైనదేనా, నిజంగా ఒకవేళ క్రియేట్ చేసిరా అని చెప్పేసి ఒక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పేసి కనిపిస్తున్నది. కొంతమంది ఏమో మేము ప్రజా జీవితంలోకి వెళ్ళిపోతామని కొంతమంది అనుకుంటున్నట్ట, కొంతమంది ఏమో లేదు పోరాటం చేస్తామని కొంతమంది అనుకుంటున్నట్టుగా ఒక కథనం అయితే వేసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఇజ్రాయెల్ ఆధీనంలోకి గాజా ఇప్పటికే 75% భూభాగం స్వాధీనం చేసుకోరట. వైమానిక దాడుల్లో పలు భవనాలు నేలమట్టమైనాయి. ఉధృతంగా కొనసాగుతున్న భూతల దాడులు. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. ఇగో ఇందులో ఈమెకు కనిపించలేదు కనీసం. ఈమెకు పార్టీ పెడితే కూడా రాష్ట్రంలో ఒక పార్టీ, రాష్ట్ర స్థాయి పార్టీ ఆవిర్భావం జరిగితే కూడా వీళ్ళకి కనీసం సోయి లేకపోతే మరి ఏమనాలనే అర్థమవుతలేదు వీళ్ళని. ఇంకెట్లుంటుంది లెక్క? ఏం వార్తలు వేస్తారన్నట్టు ఇంకా పెద్దోళ్ళ వార్తలు, అగ్రవర్ణాల వార్తలు ఇటువంటి వాటిని వేస్తారన్నట్ట మీరు? ఎట్లుంటుంది లెక్క? ఇట్లా ఎన్నో పేజీలో 18వ పేజీలో ఏమో వేసినట్టుంది. రాష్ట్రంలో మరో కొత్త పార్టీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిన తీర్మానం వలన పార్టీ జెండా, వెబ్సైట్ ఆవిష్కరణ. ఇది బీసీల తలరాతలు మార్చే రోజు అని చెప్పేసి తీర్మానం అన్నట్టుగా ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇంకో ఇట్లా లోపలేసిందనమాట. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. బీసీలకు జెండా వచ్చింది. ఆత్మగౌరవం, అధికారం, వాటాయే దాని ఎజెండా. తాజ్ కృష్ణ వేదికగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్థాపన. బీసీ వర్గాల స్వావలంబనే లక్ష్యంగా కార్యాచరణ. బీసీ రాజ్యాధికారమే మా టార్గెట్. 2028లో రాష్ట్రంలో టీఆర్పీ జెండా ఎగరేస్తాం. ఇన్నాళ్ళు టికెట్ల కోసం అగ్రవర్ణ పార్టీల దగ్గర చేతులు చాపాం. కానీ ఇప్పుడు ఏ పార్టీ ఆఫీస్ గేట్ దగ్గర నిలబడాల్సిన పని లేదు. బీసీల కోసమే ఇంటి పార్టీని స్థాపించాం. అందుకే టీఆర్పీని ఏర్పాటు చేశాం. బీసీ పార్టీని అడ్డుకునేందుకు ఎన్నో కుట్రలు జరిగాయి. బీసీల దీవెనలతో వాటన్నింటినీ ఛేదించాం. బొడ్రాయి సాక్షిగా ప్రతి గ్రామంలో టీఆర్పీ జెండా రెపరెపలాడాలి. ఎందుకంటే ఇప్పుడు స్థానిక సంస్థలు కూడా ఎన్నికలు కూడా వస్తున్నాయి.
బీసీ బిడ్డలు సంఘటితమై బీసీ రాజ్యాధికారంలో భాగస్వాములు కావాలి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శాసనమండలి సభ్యులు తీర్మాన్ మల్లన్న అంటూ ఒక వార్త వినిపిస్తూ ఉంది. నిన్న బీసీలకు ఎజెండా ఒక పార్టీ వచ్చేసింది. నిన్న 70-80 ఏళ్లుగా అగ్రవర్ణ రాజకీయ పార్టీలో ఆధిపత్యాల చేతుల్లో నలిగిపోయిన బీసీలకు ఇప్పుడు సరైన పొలిటికల్ వేదిక దొరికింది. ఇన్నాళ్ళు గాంధీ భవన్ దగ్గరో, నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్దో, తెలంగాణ భవన్ దగ్గరో సీట్ల కోసం వెంపర్లాడిన బీసీలకు ఇక ముందు ఆ దుస్థితి తప్పనుంది. బీసీలు ఆత్మగౌరవ రాజకీయాలు చేసేందుకు రాజ్యాధికారంలో వారి వాటాను పొందేందుకు సబ్బండ బీసీ కులాల హక్కుల పరిరక్షణ కోసం హైదరాబాద్ తాజ్ కృష్ణ వేదికగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్థాపించబడింది. శాసనమండలి సభ్యులు తీర్మాన్ మల్లన్న తాజ్ కృష్ణ హోటల్లో బీసీ మేధావులు, రచయితలు, బీసీ యువత నడుమ బుధవారం తెలంగాణ రాజ్యాధికార పార్టీని నిన్న ప్రకటించిండు తీర్మాన్ మల్లన్న. బీసీ రాజ్యాధికారమే లక్ష్యం కావాలి, అందుకు బీసీలంతా సంఘటితమవ్వాలి. బీసీ సామాజిక వేదిక మేధావి నారగోని అంటా ఉన్నారు. ఇన్నాళ్ళు రాజ్యాధికారం కోసం కొట్లాడినాం, కానీ ఇప్పుడు పార్టీ పెట్టుకున్నాం. బీసీల పార్టీని గ్రామాన విస్తరిద్దాం. పల్లెబోయిన అశోక్ ముదిరాజ్ అంటుండు. ఇక టీఆర్పీ ప్రధాన కార్యదర్శి చెప్తా ఉన్నారు. ఇక బీసీలు 70-80 ఏళ్లుగా మోసపోయారు, కానీ ఇవాళ బీసీల కోసం ఓ పార్టీ రావడం చాలా గొప్ప విషయం అని చెప్పేసి టీఆర్పీ జనరల్ సెక్రటరీ వట్టి జానయ్య, పార్టీ స్థాపనతో బీసీ రాజ్యాధికారానికి మొట్టమొదటి అడుగులు పడ్డాయి. టీఆర్పీ వర్కింగ్ ప్రెసిడెంట్ సూదగాని హరిశంకర్ గౌడ్ అంటుండు. బీసీలందరం మల్లన్నకు అండగా ఉందాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి జ్యోతి అంటా ఉన్నాం. మొత్తం మీద నిన్న పార్టీ ఆవిర్భావం జరిగింది. తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ అని చెప్పేసి ప్రత్యేక వ్యాసం రాసిండు డాక్టర్ పర్వతం వెంకటేశ్వర్. ఇంకొక ప్రధాన స్రవంతి మీడియా ఎవరి కోసం పనిచేస్తుందని చెప్పేసి, నిజంగా కూడా ఎవరి కోసం పనిచేస్తుందో తెలుసుకోవాలి. గంట సోమన్న ప్రత్యేక వ్యాసం రాసిండు. గ్రామాల్లో విలయతాండవం చేస్తున్న సమస్యలు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. నిన్న పార్టీ ఆవిర్భావం సందర్భంగా దానికి సంబంధించినటువంటి చిత్రాలను మనం చూసుకోవచ్చు. ఇది జెండాకు సంబంధించినటువంటి ఆత్మగౌరవం, అధికారం, వాటా అనే నినాదంతో తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించినటువంటి జెండాని ఆవిష్కరించిన సందర్భంగా నిన్న అక్కడ విశ్వకర్మ, అటు పెరియార్ రామస్వామికి నివాళులర్పిస్తూ సూదగారి హరిశంకర్ గౌడ్, ఇక్కడ సుదర్శన్ సార్, ప్రొఫెసర్ సుదర్శన్ రావు, ఇక మల్లెసాల అని చెప్పేసి ఆమె జ్వరిత రచయిత్రి. నిజంగా కూడా మహిళ అంటే స్త్రీవాదానికి సంబంధించినటువంటి రచనలతో పాటు తర్వాత ఇప్పుడు బీసీ వాదానికి సంబంధించినటువంటి రచనలు కూడా చాలా చేసింది. ఆమె టీచర్గా పనిచేస్తూ ఉన్నారు. మల్లెసాల అని చెప్పేసి అంటే స్వాతంత్రానికి పూర్వం నుంచి కూడా వచ్చిన తర్వాత కూడా ఎట్లా బీసీలు అన్యాయానికి గురవుతున్నారు, అణచివేతకు గురవుతున్నారు అనేటువంటి విషయాలపైన వ్యాసాలు ఉన్నాయని చెప్పేసి ఆమె చెప్పింది నిన్న. ఇక్కడైనా ఎవరు పెరియార్ రామస్వామి మనవడు అందరూ కూడా పాల్గొన్నారు. నిన్న ప్రతిజ్ఞ చేసినారు. అంటే కొత్త కమిటీ, అది ఏది రాష్ట్ర కమిటీకి సంబంధించి నిన్న వచ్చినటువంటి మేధావులందరూ పూర్ణచంద్రరావు మాజీ డీజీపీ, తర్వాత ఇప్పుడు బీఎస్పీ అక్కడ ఏపీ అధ్యక్షుడు గొర్రెపిల్లని బయోకరించినట్టున్నారు. ఇట్లా నారగోని అందరూ కూడా పాల్గొన్నారు. మురళీ మనోహర్ సార్, ఇది నిన్నటి కార్యక్రమానికి సంబంధించినటువంటి చిత్రాలు. టీఆర్పీ రాష్ట్ర కమిటీ సభ్యుల ప్రకటన, 2 వర్కింగ్ ప్రెసిడెంట్లు, 4 ప్రధాన కార్యదర్శుల నియామకం. రజనీ కుమార్, సూదగాని హరిశంకర్ గౌడ్కు కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు ఇచ్చినారు వర్కింగ్ ప్రెసిడెంట్లుగా. ఇక ప్రధాన కార్యదర్శులుగా వట్టె జానయ్య,
సంగం సూర్యారావు, అశోక్, జ్యోతి అపాయింట్మెంట్. ఇక త్వరలోనే టీఆర్పీ పూర్తి స్థాయి కమిటీ ప్రకటిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కమిటీని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మాన్ వలన ప్రకటించారు. బుధవారం హైదరాబాద్ తాజ్ కృష్ణలో కమిటీ సభ్యుల పేర్లను వెల్లడించారు. టీఆర్పీ వర్కింగ్ ప్రెసిడెంట్గా రజనీ కుమార్ యాదవ్, అటు సూదగాని హరిశంకర్ గౌడ్లకు అవకాశం కల్పించారు. ఇక పార్టీ ప్రధాన కార్యదర్శులుగా నలుగురిని నియమించారు. సూర్యాపేట ముద్దుబిడ్డ తెలంగాణ బీసీ ఉద్యమ నాయకుడు వట్టే జానయ్య యాదవ్కు ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించారు. ఆయనతో పాటు బీసీ నాయకుడు సంగం సూర్యారావు, పల్లెబోయిన అశోక్ ముదిరాజ్, జ్యోతి పండల్కు కూడా జనరల్ సెక్రటరీగా నియమించారు. త్వరలోనే టీఆర్పీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి కమిటీని కూడా ప్రకటిస్తామని ఆయన నిన్న చెప్పిండు. టీఆర్పీ జెండా సూపర్, బీసీ వర్గాల నుంచి ప్రశంసలు. రైతులు కార్మికులకు గుర్తింపు, ఆకర్షణగా వరికంకులు చట్రం. ఇక కష్టం శ్రమకు ప్రతిరూపంగా ఎరుపు ఆకుపచ్చ రంగుల ఎంపిక. ఇక బీసీ సంఘటితానికి గుర్తుగా పిడికిలి. జెండా డిజైనర్ రాజేశంకు పలువురి అభినందనలు చెప్పారు. ఇక మధు యాష్కిని పరామర్శించిన వివేక్ పొన్నం. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్న మంత్రులు. స్వల్ప అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటికి వచ్చిన మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పిసిసి ప్రచార కమిటీ చైర్మన్ను రాష్ట్ర మంత్రులు గడ్డం వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ గౌడ్ పరామర్శించారు. ఏజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన. ఇక ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగించండి. బీఆర్ఎస్ ప్రభుత్వం నెలకు 50 కోట్ల రూపాయల దాకా ఇవ్వలేదు. మేము నెలకు 100 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తున్నాం. ఆరోగ్యశ్రీ సేవలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అంటుండు. తెలంగాణలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో గతంలో లాగానే ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగించాలని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ కోరినంట. ఒకసారి దీనికి సంబంధించి ఒకసారి ఇది ఉందా లింక్ పెట్టు ఒకసారి. ఏమైనా వస్తలేదు. ఇక ఈవీఎంలపై గుర్తులతో పాటు అభ్యర్థుల కలర్ ఫోటోలు కూడా ఇస్తారట. కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. బీహార్ ఎన్నికల నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. ఇక కర్ణాటకలో దొంగల బీభత్సం. బ్యాంకు ఉద్యోగులను కట్టేసి 21 లక్షల రూపాయలు 21 కోట్ల రూపాయలు దోపిడీ చేసినట్టు. 21 కోట్ల పోయమ్మ. మిలిటరీ యూనిఫామ్లో వచ్చిన దొంగలు, మేనేజర్, ఎంప్లాయీస్పై ఆయుధాలతో దాడి. బాత్రూంలోకి తీసుకెళ్లి కాళ్ళు చేతులు కట్టివేత. ఆ తర్వాత బంగారు ఆభరణాలు నగదుతో పరారైనట. విజయపుర జిల్లాలో ఈ ఘటన జరిగింది. 21 కోట్లు తీసుకుపోయారట. చూసుకో. నిన్న పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఇక నేటి మాట చూసుకుంటే, నిజాలు నిప్పై మండినప్పుడు పిడికిలెత్తే నినాదాలు ఓ ఉద్యమాన్ని ఉర్రూతలూగిస్తుంది. ఆధిపత్య రాజకీయాలను పాతరేస్తుంది. అణచివేత, అన్యాయం పెట్టరేగిపోయినప్పుడు ప్రజలు తిరుగుబాటు బావుటా ఎగరవేస్తారు. అణచివేయబడ్డ జాతులు బానిస సంఖ్యలను తెంచుకొని ఇక కలబడి ఎదురించేందుకు బారులు తీరుతారు. జైకొట్టే పొలికేకలు, ఆకాశాన్ని తాకే పిడికిళ్ళు ఓ లక్ష్యం కోసం ముందుకెళ్తాయి. బీసీ పోరాటం ఇప్పుడు ప్రజల చేతుల్లోకి వెళ్ళింది. అరచేతితో సూర్యుని అడ్డుకోవడం ఎంత కష్టమో బీసీల ప్రజల ఉద్యమాన్ని అడ్డుకోవడం అంతే కష్టం. ఇన్నాళ్లకు బీసీలకు ఓ రాజకీయ పార్టీ పురుడు పోసుకుంది. బడుగు బలహీన వర్గాల తరపున కొట్లాడే తీన్మాన్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికారం పార్టీతో జనంలోకి వస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కొండంత ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఇక తాడో పేడో తేల్చుకోవడమే తరువాయి. రాజకీయాలను గుంజుకునే లడాయి మొదలైంది. మేలుకో బీసీ మేలుకో, ఇక రాజ్యాన్ని ఏలుకో అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న పార్టీ ఆవిర్భావానికి సంబంధించి ఒక మంచి నేటి మాట రాసిండు. తెలంగాణలో కొత్త బీసీ రాజకీయ పార్టీ అని చెప్పేసి ప్రత్యేక వ్యాసం రాసిండు డాక్టర్ పర్వతం వెంకటేశ్వర్. ప్రధాన మీడియా స్రవంతి మొత్తం కూడా ఎవరి చేతిలో ఉన్నది? ఇప్పుడు చూసిరు కదా, ఏ పేపర్ లేదు. వెలుగు పేపర్ల తర్వాత శనివారం తెలంగాణ లేదు తప్ప మెయిన్ పేపర్ ఫస్ట్ పేజీలో, మిగతా పేపర్లు అన్నీ కూడా లోపల వేసుకొని వేసేసినాయి మన వార్తని.
అట్లుంటుందన్నట్టు లెక్క. దానిపైన గంటా సోమన ప్రత్యేక వ్యాసం రాసిండ్రు. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఏమేమంటుందో చూద్దాం. ప్రముఖ సాహితీవేత్త ఎస్వి రామారావు కన్నుమూత. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్గా పనిచేసిండు గతంలో. ఓయూ తెలుగు విభాగాధిపతిగా సేవలు, సాహితీ విమర్శ పరిశోధనకు దక్కిన పురస్కారాలు ఎన్నో. ఎస్వీఆర్ సేవలను స్మరించుకున్న ప్రముఖులు. ఇక త్రిబులార్ నిర్వాసితులు కేటీఆర్ అభయం అని చెప్పేసి, ఏం అభయం ఇస్తున్నావు అయ్యా? త్రిబులార్పై రైతుల రణం అని చెప్పేసి, త్రిబులార్కి సంబంధించి ఇది ఏంది ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించి ఏమో మంచిగా అమ్ముకున్నాడు అగ్వాకు. త్రిబులార్ అతిపెద్ద స్కామ్ నేడు మీడియా ముందు బయట పెడతా అని చెప్పేసి పెద్దవి కాపాడి పేదల భూముల్ని కొల్లగొట్టేందుకే అలైన్మెంట్ మార్పంట. వాస్తవం ఇది చేసినట్టు నిజంగా కూడా. పేదల భూములను లాక్కుంటే ఊరుకోం, వికారాబాద్ రైతులను ఆదుకుంటాం, చట్ట ప్రకారమే భూసేకరణ జరగాలి, ఇష్టానుసారం లాక్కుంటే మరో ఉద్యమం. తెలంగాణ భవన్లో తనను కలిసిన వికారాబాద్ రైతులకు కేటీఆర్ భరోసా ఇచ్చినట్ట, మా బతుకు తెరువెట్లా అని చెప్పేసి పాపం రైతులు అంటున్నారు. రేవంత్ కమిషన్ల కక్కుర్తి పారిపోతున్న ఎల్ఎన్టీ అని చెప్పేసి ఇట్లా చెప్తున్నారు. వీరే అప్పుడు అది ఏకుంటా అలైన్మెంట్ చేయకుండా అక్కడ భూమి ఏకుంటా రకరకాలుగా వేస్తారు కదా, దాన్ని ఏమనాలి? మోసం కేర్ ఆఫ్ కాంగ్రెస్ అంట. ప్రజల నుంచి ప్రజాప్రతినిధుల దాకా బాధితులే, విద్యార్థులు నిరుద్యోగులు చివరికి ఉద్యోగులు వంచితులే, చెప్పినట్టుగానే మోసాలు పరంపర కొనసాగిస్తున్న సీఎం అని చెప్పేసి వీటి రాసుకొస్తారన్నమాట. ఇట్లా బట్టగాల్చి మీదేస్తుంది. 98% బడ్జెట్ టీచర్ల జీతాలకే, ఎంత చేసినా విద్యార్థుల సంఖ్య పెరగడం లేదని చెప్పేసి ముఖ్యమంత్రి అన్నాడు. నిజంగానే ఇక డ్రైవర్ కంటే టీచర్ జీతం తక్కువ అటుందట పరిస్థితి. మహాలక్ష్మి పథకంతో ఉపాధి కరువు అని చెప్పేసి ఒక వార్త. కామధేను కాళేశ్వరం అని చెప్పేసి కామధేను అయిపోయింది. ఎవరికి కామధేను అంటే ఇలా పైసలు ఇచ్చింది కాబట్టి కామధేను అంటారు అన్నట్టు. పైసలు మంచిగా మింగిరు కూర్చున్నారు. ఈవీఎంపై అభ్యర్థి కలర్ ఫోటో వేస్తారని చెప్పి ఈసీ కొత్త మార్గదర్శకాలు ఇచ్చింది. ఇక బాత్రూంలో 17 లక్షలు దొరికినాయట. మంచిగా ఉన్నది ఏడీ దగ్గర. ఇక బ్యూటిఫుల్గా బాధేశారు. సౌందర్య సంరక్షణ, ఫిజికల్ వెల్నెస్, స్పా, యోగా తరగతులపై 5% జీఎస్టీ వాతనంట. కోర్టు అంటే లెక్కలేదా? పరిహారం చెల్లించాలన్న పట్టదా? సిరిసిల్ల కలెక్టర్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వారెంట్ జారీ, అక్టోబర్ 8న స్వయంగా హాజరు కావాలని ఆదేశం అంట. జాతీయ జెండా సాక్షిగా ప్రభుత్వం విప్పుకు అవమానం, ప్రోటోకాల్ ఉల్లంఘించిన సిరిసిల్ల కలెక్టర్. జాతీయ జెండా ఆవిష్కరణకు గైర్హాజరు, కలెక్టర్ తీరుపై అసహనం వ్యక్తం చేసిండంట ఆది శ్రీనివాస్. ఇదేందో మరి కలెక్టర్ కథ. యువతతో పెట్టుకుంటే సర్కారు మనుగడ కష్టం, 2 లక్షల ఉద్యోగాలన్నాం, 50,000 ఇచ్చినాం, నేపాల్ యువత పోరే నిదర్శనం, కాంగ్రెస్తో ఉద్యోగాల భర్తీ జాప్యం అని చెప్పేసి మరి రాజగోపాల్ రెడ్డి అన్నట్టుగా మరి ఒక వార్త కనిపిస్తూ ఉంది. 30 లక్షల మంది కన్నీళ్లతో ఉన్నారు. ఏటా జూన్ 2న నోటిఫికేషన్లు ఇవ్వాలి, అమరవీరుల సాక్షిగా అశోక్ నగర్ వస్తా అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి అంటున్నట. అది అప్పుల బాధతో 2 రైతులు ఆత్మహత్య అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మెదక్ నిర్మల్లో 2 చచ్చిపోయారట పాపం. పనులపై శ్రద్ధ, రోడ్లపై లేదా అని చెప్పేసి రోడ్డు మీద కూర్చొని చెప్తున్నారు వాళ్ళ పిల్లలు. మందులకు పైసలు లేవు. టీజీఎంఎస్ఐడిసికి 1,019 కోట్ల బకాయిలు ఉన్నాయట. ఏడాదిగా పెండింగ్లో పెట్టిన కాంగ్రెస్ సర్కార్ సరఫరా ఆపేస్తామంటుందని చెప్పేసి మెడికల్ ఏజెన్సీలు చెప్తున్నాయి. అక్కడ ఆరోగ్యశ్రీ ఆపేస్తారు, ఇక్కడ ఆపేసారు, అన్నీ ఆపేసారు. హైడ్రా సిబ్బంది మెరుపు సమ్మెనంట. జీతాల తగ్గింపుపై ఆగ్రహం, హైడ్రా ఆఫీస్ వద్ద నిరసన, మాన్సూన్ వర్క్స్కు అంతరాయం ఏర్పడ్డదట. ఈ వర్షాకాలానికి సంబంధించి నగరంలో కుండపోత వర్షం కురిసింది నిన్న. మొత్తం మీద తెలంగాణలో ఒక కొత్త పార్టీ, బీసీలకు సంబంధించినటువంటి పార్టీ ఆవిర్భావం జరిగింది నిన్న. తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిన్న స్థాపించిండు తీన్మాన్ మల్లన్న.